పేరెంటింగ్లో పేరెంట్ కాకముందు పేరెంట్ అయిన తర్వాత ఆ డిఫరెన్స్ని మీరేం ఎంజాయ్ చేస్తున్నారు? డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? వన్స్ పేరెంట్ అయిన తర్వాత 100 పీపుల్ వచ్చి 100 డిఫరెంట్ వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తారు. దాంట్లో వాట్ ఈస్ ట్రూత్ అనేది మనకు తెలియదు. యాజ్ యూ సెడ్, చాలామంది పేరెంట్స్ తెలియక తప్పు చేస్తున్నారు. అసలు ఎందుకు అంటున్నామో పిల్లల్ని తెలియకుండా మనం కనేస్తున్నాం. కొన్ని రీజన్స్ ఉంటాయి. సమాజం కోసం కనడము, ఏజ్ అయిపోతుందని కనేసేయడము, ప్రెషర్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని. మనం ఇప్పుడు చూస్తే పేరెంటింగ్లోనే ట్రెడిషనల్ పేరెంటింగ్ అని ఉంది, మోడర్న్ పేరెంటింగ్ అని ఉంది. ట్రెడిషనల్ పేరెంటింగ్కి మోడర్న్ పేరెంటింగ్కి డిఫరెన్సెస్ ఏంటి? అమ్మో, చాలా డిఫరెన్స్ ఉందండి. పాత ఏదైతే ట్రెడిషనల్ అప్రోచ్ వాట్ యూ కాల్, వాళ్ళు ఏంటి అంటే ఒక పర్సన్ మీద రెస్పెక్ట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఈ జనరేషన్లో తనకి యూస్ఫుల్ అయితే చాలు, చిన్నవాడు చెప్పినా కూడా తీసుకుంటాడు. పేరెంటింగ్ ఈజ్ సింపుల్ అండి. యూ గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్ బ్యాక్. ఓకే, పిల్లలతో కూడా అంతే. పిల్లలతో కూడా అంతే. పిల్లలను అయితే ఒక గెస్ట్ లాగా చూసుకోవాలి ఇంట్లో. ఇప్పుడు నేను అడుగుతాను, కొంచెం వాటర్ తీసుకురావా అని అంటాను. మీ టీం అంటారు, మేడం కాఫీ కావాలా, మేడం టీ కావాలా, మేడం మీకోసం లంచ్ రెడీగా ఉంది, ఒక 20 ఐటమ్స్ ఉన్నాయి మీకు, అవన్నీ వద్దు, ఒక చిన్న వాటర్ చాలంటే వద్దు మేడం మీరు చెప్పండి, లంచ్ ప్రొవైడ్ చేస్తాను, ఇంకా అన్ని ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఏదంటే అది వద్దు, నేను వాటరేగా తీసుకుంటాను. వాడు వినిపించుకోకపోతే ఆబ్వియస్గా కదా, ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే, చైల్డ్ ఒకటి అడుగుతున్నాడు, పేరెంట్ ఏమో అన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు. పేరెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే లైక్ పిల్లల ముందు ఇట్లాంటివి జరగకుండా ఎలాంటివి తీసుకోవాలంటారు? నా గురువు అయిన సద్గురు కూడా చెప్తారు, ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూపించకుండా ఉండండి. పిల్లల మీద ప్రేమగానే ఉంటాడు, దట్ ఈస్ ఫైన్, ప్రతి పిల్లలు అలానే ఉంటారు. కానీ వైఫ్ మీద చిరాకు పడ్డము, కూర్చొని మాట్లాడకపోవడము, టైం ఇవ్వలేకపోవడము, ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్ అనుకోవచ్చు. అసలు ఫాదర్ అంటే ఎవరు, జస్ట్ మనీ కింద చూస్తున్నారు, వాళ్ళ కష్టం విలువ తెలియట్లేదు. చాలా మంది ఈ మధ్య రకరకాల వర్డ్స్ వాడుతుంటారు. స్ట్రిక్ట్ గా ఉంటారు పేరెంట్స్, కొంతమంది ఫ్రెండ్లీ పేరెంటింగ్ అంటారు. సో ఏది బెటర్ అంటారు? స్ట్రిక్ట్ అంటే చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, బీయింగ్ రూడ్ అని చెప్పి. ఈ స్ట్రిక్ట్ లో కూడా సెట్ ఆఫ్ హెల్దీ బౌండరీస్ ఉన్నాయి అనుకోండి, స్ట్రిక్ట్ మీనింగే డిఫరెంట్ అయిపోతుంది. స్ట్రిక్ట్ ఈస్ నథింగ్ బట్ నాట్ బీయింగ్ రూడ్. గట్టిగా అరవమని కాదు, ఇదే పని చెయ్యని రూల్ పాస్ చేయడం కాదు, కమాండ్ చేయడం కాదు. టీనేజర్స్ ఎస్పెషలీ బ్యాడ్ థింగ్ ఇది. ఆల్మోస్ట్ డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లైక్ ఈవెన్ సెక్స్ విషయం కానీ, లైక్ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ ఏదర్ లైక్ ఇది బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి టీనేజర్స్ నేను చెప్పి వాళ్ళకి లైక్ మన పేరెంటింగ్ రోల్ ఎంతవరకు, సో వాటిలో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్? సో ఈ టీనేజ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది టోటలీ డిపెండ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ అనమాట. వీళ్ళు ఏ విధంగా పెరిగారు ఇన్ని ఇయర్స్ అనేది టీనేజ్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆఫ్టర్ టీనేజ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఒక హస్బెండ్ వైఫ్ గొడవ పడుతున్నారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్స్, వాళ్ళ రూట్స్ నుంచి, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంటింగ్ నుంచి వస్తున్న ఒక థింగ్. వాళ్ళ డాడీ ఎప్పుడు వాళ్ళ మదర్ని కొడుతుండేవాడు అనుకోండి, వైఫ్ వచ్చాక వీడు కూడా కొట్టడం నార్మలే అనుకుంటాడు కదా. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. పేరెంట్స్ అందరూ ఒక్కసారి ఆగండి. మనం నిజంగా పిల్లల్ని సరైన విధానంలో పెంచుతున్నామా, లేక సంవత్సరాలుగా వస్తున్న అపోహల్ని బ్లైండ్గా ఫాలో అవుతున్నామా? పిల్లల్ని కొడితేనే సరి అవుతారు, స్ట్రిక్ట్గా ఉంచితేనే డిసిప్లైన్ వస్తుంది, మార్కులు వస్తే లైఫ్ సెట్, ఇవన్నీ నిజాలా? మీరు ఒక గుడ్ పేరెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ని మిస్ అవ్వకుండా చూడండి. మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. ఈ పాడ్కాస్ట్లో మీకు రియల్ లైఫ్లో ఉపయోగపడే పేరెంటింగ్ టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. హాయ్ సౌజన్య గారు, ఎలా ఉన్నారు? హలో అండి, చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఆల్మోస్ట్ నేను మంత్ 2 months నుంచి అనుకుంటున్నా ఆల్మోస్ట్ మీతో చేద్దాము, పాడ్కాస్ట్ చేద్దామని. ఫైనలీ ఇవాళ కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో మీరు పేరెంటే, నేను పేరెంటే. ఓకే, ఈ పేరెంటింగ్లో పేరెంట్ కాకముందు పేరెంట్ అయిన తర్వాత ఆ డిఫరెన్స్ని మీరేం ఎంజాయ్ చేస్తున్నారు? లైక్ డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. బిఫోర్ పేరెంటింగ్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత, తెలుసుకోక ముందు కూడా నేనే పేరెంట్ని. కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే బిఫోర్ పేరెంట్స్ అయ్యే ముందు వీ హ్యావ్ జీరో నాలెడ్జ్. జస్ట్ మన పేరెంట్స్ని చూసి, గ్రాండ్ పేరెంట్స్ని చూసే అచ్చా ఇది పేరెంటింగ్ అని అనుకుంటాం. బట్ గ్రౌండ్ రియాలిటీలోకి దిగిన తర్వాత తెలుస్తుంది అసలు యాక్చువల్ పేరెంటింగ్ అంటే ఏంటి. అంటే ఎట్లండి, లైక్ ఎంజాయ్ చేస్తున్నారా పేరెంటింగ్ని? ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి ఎంజాయ్ చేస్తారు, బట్ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల ప్రాబబ్లీ. అయితే ఇక్కడ ఏమవుతుంది,
ఇప్పుడు మీ ఫోన్ ఉంది, జస్ట్ ఐఫోన్ అందరి దగ్గర ఉంది నేను కూడా కొనేసుకుంటాను అని అంటే యూ యూజ్ ఇట్ డిఫరెంట్లీ. మీకు దాని మీద పిచ్చి ఉంది, అసలు ఎవ్రీ నైట్ యు ఆర్ సర్చింగ్ ఫర్ ఆ ఫీచర్ వచ్చింది, చాలా అప్డేటెడ్గా ఉన్నారు ఐఫోన్ గురించి, దెన్ యూ బై ద ఫోన్. అవును, అన్నీ తెలుసుకున్నాక మీరు వాడడం అనేది చాలా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ పిల్లల విషయంలో కూడా అంతే. పిల్లల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత పేరెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ ఎంజాయ్ దట్ జర్నీ అనమాట. ఓకే, బిఫోర్ పేరెంటింగ్ కొంచెం తెలుసుకోవడం రైట్. సో అంటే వెస్టర్న్ కంట్రీస్లో యుఎస్ఏ, యూకే, కెనడా ఇవన్నీ కూడా బిఫోర్ పేరెంట్స్ అవ్వకముందే పేరెంటింగ్ సెషన్స్ అటెండ్ అవుతారు. యా, వాళ్ళు రెడీ అయిపోతారు యాక్చువల్లీ మేము ఎలా ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు పెళ్లి తర్వాత కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. కానీ పేరెంట్స్ అయిన తర్వాత ఎలా ఉండాలనేది ఎవరు చెప్పారు? జస్ట్ చూస్తున్నాం అంతే. మనం అబ్జర్వ్ చేస్తాం పాతల ఇంట్లో వాళ్ళు ఎవలా ఉన్నారు. సో వన్స్ పేరెంట్ అయిన తర్వాత 100 పీపుల్ వచ్చి 100 డిఫరెంట్ వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తారు. దాంట్లో వాట్ ఈస్ ట్రూత్ అనేది మనకు తెలియదు, ఏం తీసుకోవాలో మనం. రైట్. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు, బట్ వాళ్ళు కూడా కరెక్టా అంటే మనకు తెలియదు కదా. దట్స్ వై వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ పేరెంటింగ్. ఓకే, సో మీరు స్టార్టింగ్ లో మీరు కూడా అలా ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ, అందులో నుంచి వచ్చినని సౌజన్య పేరెంటింగ్ కూడా. ఓకే, మీరు పేరెంట్ అయిన తర్వాత రైట్ ఈ సర్టిఫికేషన్ ఇవన్నీ చేశారు. ఓకే ఓకే, ఐ హావ్ డన్ చైల్డ్ సైకాలజీ ఫర్ మీకు మై ఎందుకు చిల్డ్రన్. అనిపించింది అండి చేయాలని? లైక్ ఎందుకు అనిపించింది? యాజ్ యూ సెడ్, చాలా మంది పేరెంట్స్ తెలియక తప్పు చేస్తున్నారు. అసలు ఎందుకు అంటున్నామో పిల్లల్ని తెలియకుండా మనం కనేస్తున్నాం. కొన్ని రీజన్స్ ఉంటాయి, సమాజం కోసం కనడము, ఏజ్ అయిపోతుందని కనేసేయడము, ప్రెషర్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, ఇలా ఏదో రీజన్తోనే కనేస్తున్నాం తప్ప యాక్చువల్లీ మనం రెడీగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకొని కనట్లేదు ఎవరు. అన్ప్లాన్డ్గా జరుగుతూ ఉంటాయి చాలా మంది. రెడీగా ఉండాలంటారు పేరెంటింగ్. ఎస్, ఆబ్వియస్లీ. సి, గ్రౌండ్లోకి దిగే ముందు అట్లీస్ట్ బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియాలి కదా. సో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఆబ్వియస్లీ ఒక చైల్డ్ ఇలా ఉంటాడు, మనం ఇలా బిహేవ్ చేయాలి, ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే బేసిక్ ఒక బేర్ మినిమం కూడా తెలియకపోతే అది చాలా డిఫికల్ట్ అవుతుంది. మీరు చూసిన తర్వాత సో ఇలా చేస్తే బాగుండు, 10 మందికి చెప్తే బాగుండు అని జస్ట్ మీ స్టార్ట్ చేశారు. రైట్. గుడ్. అండ్ ఇంకొకటి, మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పేరెంటింగ్లోనే ఫస్ట్ 3 to 5 years పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు అంటే వాళ్ళని దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. 3 to 5 years అంటే అప్పుడప్పుడే వాళ్ళు ఐడెంటిఫై చేయడం, మనతో మాట్లాడడం, అంటే చిన్న ఎంగేజ్ అవ్వడం చేస్తుంటారు. ఈ 3 to 5 years పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలంటారు? బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ ఏజ్లోనే టాంట్రమ్స్ ఎక్కువ చూస్తాం. ఎందుకు టాంట్రమ్స్? లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు దిస్. ఎందుకు టాంట్రమ్స్? బికాస్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దట్స్ మేక్ దెమ్ ఫ్రస్ట్రేటెడ్. చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు. 3 to 5 years లోనే. ఎస్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎక్స్ప్రెషన్ అంటే ఇది హ్యాపీయా, సాడా, లేకపోతే ఇరిటేషనా, ఆకలి అవుతుందా, నిద్ర వస్తుందా. స్టిల్ మాటలు వచ్చినప్పటికీ కూడా టాంట్రమ్స్ చూపిస్తున్నాడని అంటే ఇట్స్ సైన్. వాడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు, మనకేం అర్థం కావట్లేదు. అలర్ట్ అవ్వాలి మనమే. రైట్. సో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు అర్థం అవుతుంది. వాళ్ళకి షార్ట్ ఆన్సర్ అయినా ఎస్ఏ క్వశ్చన్ అయినా అడిగితే చెప్పలేరు. జస్ట్ దే నో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎస్ ఆర్ నో. ఎగ్జాక్ట్లీ ట్రూ కదా. అలానా ఇలానా మనం సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దే చూస్ వన్. మనకి అర్థమవుతుంది. అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడెంటిటీతో సంబంధం లేదు. మట్టిలో వదిలేసాం అనుకోండి, బట్టలు చినిగిపోతున్నాయా, డస్ట్ అంటుతుందా, జమ్స్ అంటుతాయా, డజంట్ మ్యాటర్. బికాస్ వాడికి ఫన్ కావాలి, థ్రిల్లింగ్ కావాలి, ఫన్ కావాలి. అది ఇవ్వకపోతే టాంట్రమ్స్. మనం ఏమనుకుంటాం, ఒక టాస్క్ లాగా కొంచెం 5 minutes 2 minutes అని టైం బౌండ్ పెట్టేస్తాం. బట్టలు ఖరాబ్ అవుతాయి అని లేదు వద్దు ఇలా లిమిట్స్ పెడుతూ ఉంటాం. వాడికి అది అర్థం కాదు, ఎందుకు మా పేరెంట్స్ ఇట్లా అంటున్నారు, నాకు దొరికిందే కొద్దిపాటి టైం, లెట్ మీ ఎంజాయ్ అనుకుంటాడు. ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. నేను అంటాను ఈ జనరేషన్లో మెయిన్లీ ఈ డిజిటల్ వరల్డ్లో ఐఫోన్స్ ఇస్తున్నారు, చిన్న పిల్లలకి మొబైల్ స్క్రీన్స్ చాలా అడిక్ట్ అయిపోతున్నారు. బట్టలు ఖరాబ్ అయిపోయినా పర్లేదు, బ్రెయిన్ ఖరాబ్ అవ్వకుండా చూసుకోండి కదా. నిజం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో మీరు పెట్టే సెట్ ఆఫ్ బౌండరీస్ లేదా ఆ ఎంజాయ్మెంట్ మోడ్ని మీరు డిస్టర్బ్ చేయకండి. బౌండరీస్ సెట్ చేయండి, బట్ డోంట్ బి రూడ్. ఈ టైంలో ఇది మీకు లెర్నింగ్ టైం. ఇది 3 to 5 years అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లోనే 90% ఆఫ్ ది బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, అంటే ప్రెగ్నెన్సీలోనే బ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది, న్యూరాన్ సెల్స్ ఫామ్ అవుతాయి, బట్ దెర్ ఈస్ నో కనెక్షన్. సో టిల్ 5 to 7 ఏజ్ ఏదైతే ఉంటుందో
ఆ టైం వరకు వాళ్ళ బ్రెయిన్ సెల్స్ అనేటి కనెక్షన్ బిల్డ్ చేసుకుంటుంది. 5 to 7 months. ఎస్, దట్ ఈస్ సినాప్సిస్ అంటాం. సో ఎప్పుడైతే ఇప్పుడు మైక్ పట్టుకున్నానో దిస్ ఇస్ సాఫ్ట్ మెటీరియల్ అనేది నాకు తెలిసి, కళ్ళు మూసుకొని పట్టుకున్నా కూడా ఓకే దిస్ ఇస్ మైక్, ఇట్స్ ఎ స్పాంజ్ థింగ్. ఓకే, సెన్స్ ఇది చేయడం క్లాత్ స్టార్ట్ చేస్తారు. సెన్స్. సో అది మన కనెక్షన్ని బిల్డ్ చేసుకుంటుంది. ఓకే న్యూరాన్కి కనెక్షన్ బిల్డ్ చేసుకుంటుంది. ఓకే సో ఒక స్మెల్ అయినా సరే, ఒక పర్సన్ని చూసినప్పుడైనా సరే, 5 సెన్సెస్ అన్నీ కూడా ఇన్పుట్స్ అన్నమాట మనకి. Okay. దెర్ ఆర్ 5 పార్ట్స్ మన బ్రెయిన్లో. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. ఏంటి ఆ 5 parts? టెంపరల్లో, పెరిఫెరల్లో, ప్రీఫ్రంటల్లో, ఆసిపిటల్లో అండ్ టెంపరల్లో. Okay. సో ఈ 5 పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇది 3 పార్ట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్లో ఇన్పుట్స్కి సంబంధించినవి. ఏవైతే చూస్తామో, ఏదైతే వింటామో, ఏదైతే టచ్ చేస్తామో, కైనస్థెటిక్ అంటాం. Okay. దెర్ ఆర్ 3 types ఆఫ్ లెర్నర్స్ అనమాట. కొంతమందికి చూస్తే చాలు నేర్చేసుకుంటారు, కొంతమందికి వింటే చాలు నేర్చేసుకుంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారు. అవును. రైట్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇదే అర్థం కాకనే పిల్లల మీద అరుస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, వీడికి అర్థం అవ్వట్లేదు అంటారు. అవును. బట్ మీకు అర్థం అవ్వట్లేదు వాడు ఏ టైప్ ఆఫ్ చైల్డ్ అని. ఓకే ఓకే. సో ఇది తెలుసుకుంటే ఇది డిఎంఐటి టెస్ట్లో తెలుస్తుంది. డిఎంఐటి ఇట్స్ అసలు డిఎంఐటి టెస్ట్ అంటే ఏంటంటే అది చాలా మందికి వైడ్ టాపిక్ అది. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు చేస్తారు యూజువల్గా ఇది డిఎంఐటి టెస్ట్, ఎవరికి చేస్తారు? సో ఇందాక అన్నాను, ఫోన్ గురించి మీరు బాగా తెలుసుకుంటేనే దాన్ని బాగా వాడడం అర్థమవుతుంది ఓకే కదా. ఒక ఐఫోన్ని తీసుకొచ్చి ఆండ్రాయిడ్ లాగా వాడమంటే రాదు కదా. అవును కదా. సో మీ చైల్డ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం అనమాట. ఇప్పుడు మంకీ పట్టుకునే వాడికి దాని సైకాలజీ తెలుసు, ఏం చేస్తే ఆ మంకీ మన ట్రాప్లోకి వచ్చేస్తుంది. మీకు నాకు పట్టుకోమనంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. అవును. సో మీ చైల్డే ఎలాంటి లెర్నింగ్ స్టైల్ ఉంది, ఎలాంటి కమ్యూనికేషన్ ద్వారా నేర్చుకుంటాడు, ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంది. ప్రతి పిల్లలు ఇన్బార్న్ టాలెంట్తో పుడతారు. ఇన్బార్న్ టాలెంట్ ఈజ్ నథింగ్ బట్ మన బ్రెయిన్లో న్యూరాన్ సెల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 5 పార్ట్స్లో ఏ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఎక్కువ నంబర్ ఆఫ్ న్యూరాన్ సెల్స్ అనేవి ఉన్నాయి, సో దట్ ఎక్కువ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. ఓకే, ఇలా కూడా ఉంటుందా? ఎస్. సో అక్కడ దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ అనమాట. దెర్ ఆర్ 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఓకే, లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ అంటాం, లాజికల్ ఇంటెలిజెన్స్, స్పేటియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, న్యాచురలిస్ట్, ఇలా 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ని బట్టి వాళ్ళ కెరీర్ చూస్ చేసుకుంటే దాని తగ్గట్టు సక్సెస్ అవుతాడు. ఓకే, అసలు లింగ్విస్టికే లేదు అంటే వర్డ్ స్మార్ట్ అనమాట. ఇప్పుడు పాలిటీషియన్స్ ఉంటారు, లేదా పోయట్స్ ఉంటారు, వాళ్ళకి పదాలు చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరితోనైనా మాట్లాడుతుంటే యాంకర్స్ ఉంటారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంటుంది వాళ్ళకి. అదే ఎలా బై బర్త్ వస్తుంది అంటారా ఇవన్నీ ఇన్బోర్న్? ఎస్, మనం ఐడెంటిఫై చేయాలి దాన్ని. కొంతమంది ఒక నలుగురు ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడగలుగుతారు, అసలు ఫియర్ అనేది ఉండదు, కలిసిపోతారు, ఎక్స్ట్రోవర్ట్స్ అంటాం కదా. ఇంటర్పర్సనల్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రాపర్సనల్ అంటే సెల్ఫ్ స్మార్ట్, వాళ్ళు పీపుల్ స్మార్ట్, వీళ్ళు సెల్ఫ్ స్మార్ట్. వీళ్ళు ఏంటంటే ఎంటర్ప్రిన్యూర్షిప్ కానీ, లేదా ఎలాన్గా ఏదైతే ఉంటుందో, ఒక చెస్ గేమ్, బోర్డ్ గేమ్ ఉంది, టీంతో సంబంధం లేదు, ఎలాన్గా ఆడాలి. ఓకే, సో వాళ్ళ సెల్ఫ్ మీదనే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోగలుగుతారు, ఎలాన్గా ఉండడానికి ఇష్టపడతారు. ఓకే, బెస్ట్ టైం ఉంటుంది వాళ్ళకి. ఈ టెస్ట్ని ఎప్పుడు చేసుకోవచ్చు మామూలుగా? దిస్ ఇస్ 5 years నుంచి 50 years వరకు ఎవరైనా చేసుకోవచ్చు. 5 years నుంచి. రైట్. ఎందుకు 50 years అన్నాము అని అంటే, కొంతమంది చాలా ఎంత డ్రీమ్ జాబ్ చేసినా కూడా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో స్టక్ అయిన ఫీలింగ్, ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఎంత పని చేసినా వాళ్ళకి ప్రమోషన్స్ రావు, ఎంత మన పార్ట్నర్ని బాగా చూసుకున్నా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, ఫుల్ఫిల్ చేయలేకపోతాము. మనం హ్యాపీగా ఉన్నాం, మన వల్ల వాళ్ళు ఉండరు. దాంతో ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి ఆ టెస్ట్? ఎస్, 90%, 95% ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే, బికాస్ సమ్ ఏమంటారు టెక్నికల్ ఎర్రర్స్ అలా ఉండొచ్చు. బికాస్ 95% వరకు కరెక్ట్గా ఉంటుంది. బికాస్ మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి యూనిక్ కదా, మనకున్నవి ఎవరికి ఉండవు. ప్లస్ మనం పుట్టినప్పుడు ఏవైతే ఉన్నాయో చనిపోయే వరకు ఇవే ఉంటాయి. బట్ దెర్ ఈస్ సమ్ కండిషన్స్, ఎలాంటి స్క్రాచెస్ ఉండకూడదు మన ఫింగర్ ప్రింట్స్ తీసుకునేటప్పుడు. అంటే ఎగ్జాక్ట్గా ఉండాలి ఫింగర్ ప్రింట్స్, 10కి 10 కరెక్ట్గా ఉంటేనే రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఏదైతే 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి చేయించుకునేది కాదు. లైఫ్ టైం వన్స్ రిపోర్ట్ ఒక్కసారి. రైట్. అందులో రిలేషన్షిప్ కంపాటబిలిటీ కూడా ఉంటుంది. మీ పర్సనాలిటీ టెస్ట్ చేసుకోవచ్చు, డిస్క్ ప్రొఫైల్ అంటారు. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందండి ఇది, నేను ఇప్పుడు వినలేదు, ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఎక్కడ చేస్తారు ఇది యూజువల్ గా? హాస్పిటల్స్ లో? హాస్పిటల్స్ లో చేస్తారు. దెర్ ఆర్ క్లినిక్స్ అన్నమాట. ఈవెన్ నేను కూడా చేస్తూ ఉంటాను. మీరు చేస్తారు? ఓకే ఓకే. సో ఇది చిల్డ్రన్ కి కేటగిరీ వైజ్ గా మనం డివైడ్ చేస్తాం. ఓకే,
స్టూడెంట్స్కి అయితే స్టడీ పరంగా కెరీర్ పరంగా ఇలా ఉంటుంది. అడల్ట్స్కి అయితే రిలేషన్షిప్ అనుకోవచ్చు, కార్పొరేట్ జాబ్స్కి అనుకోవచ్చు. వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్టుగా కార్పొరేట్స్లో కూడా ఇప్పుడు టీమ్ మెంబర్స్ అందరికీ చేస్తున్నారు. ఓకే బికాస్ ఎలాంటి పర్సనాలిటీ ఎక్కడ సూట్ అవుతుంది, ఓకే గాట్ ఇట్. వీటికి సో ఎలా టీంలో ఏ చెప్తే టీంలో వేయాలో రైట్ పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. Important, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి ఈ పర్సన్ కి. స్టార్ట్ చేశారా కార్పొరేట్ సెక్టర్లు ఇవన్నీ? ఆబ్వియస్లీ స్టార్ట్ చేశారు. చేస్తున్నారా? ఈవెన్ మా హస్బెండ్ ఇప్పుడు బిజినెస్ కోచింగ్ చేసినప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ అలా చేస్తూ ఉంటాము. ఓకే సో ఈజీ అయిపోతుంది Easy ఆల్మోస్ట్. ఏ అయిపోతుంది. టీంలో ఎవరిని వేయాలి, ఎక్కడ ఎవరు ఫిట్ అవుతారు. కరెక్ట్ కరెక్ట్. సో దే ఇన్వెస్ట్ ఆల్సో, కంపెనీ విల్ ఇన్వెస్ట్, ఎందుకంటే వాళ్ళ జాబ్ ఈజీ అవుతుంది కదా. వాళ్ళకి ఈజీ అవుతుంది, ఎక్కడ చేసుకోలేదు. సో ఎంప్లాయీ ఈజీ అవుతాడు, తెలుసుకుంటాడు వాటి గురించి, అండ్ పిల్లల్లో కంపెనీ కూడా కూడా 5 years లో అంటే నీకు మా పిల్లవాడు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇవన్నీ కూడా clarity ఎగ్జాక్ట్లీ. ఉంటుంది. ఇప్పుడు లింగ్విస్టిక్ పైన తక్కువ మార్క్స్ వచ్చాయని అనుకుందాం, అంటే పర్సంటేజ్ తక్కువ వచ్చింది. యూ డోంట్ ఫోర్స్ చిల్డ్రన్. మీ ప్రెషర్ పెట్టరు వాళ్ళపైన, చదువు ఎన్నిసార్లు చదివినా ఎగ్జామ్ టైంకి గుర్తుండట్లేదు అని కంప్లైంట్ చేయరు మీరు. ఎలా చెప్పినా వాడు వినట్లేదు అని కంప్లైంట్ చేయరు. యూ హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. ఓకే ఎందుకంటే ఈ పర్సన్ గురించి వీడు ఇలా అనేది ఉంటుంది. బై ద వే దిస్ ఇస్ నాట్ ఆస్ట్రాలజీ, దిస్ లేదు, నాట్ astrology పామిస్ట్రీ కాదు. బికాస్ సో మెనీ పీపుల్ టేక్ ఇట్ రాంగ్ వే. ఓకే పామిస్ట్రీ కాదు, ఆస్ట్రాలజీ కాదు, రియల్ ఇట్స్ ప్యూర్లీ సైన్స్. యా ప్యూర్లీ సైన్స్. ఓకే. అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు చూస్తే పేరెంటింగ్లోనే ట్రెడిషనల్ పేరెంటింగ్ అని ఉంది, మోడర్న్ పేరెంటింగ్ అని ఉంది. చాలా మంది అంటే ఇంట్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం పేరెంటింగ్ అనగానే ఫారిన్లో అంటే సెషన్స్కి వెళ్తున్నారు, ఇండియాలో అంటే ఆ సెషన్స్కి పోయి ఇంకా అంత అవేర్నెస్ కూడా ఎవరికి రాలేదు. అందరూ ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు మా తాతలు ఏం ఫాలో అయినారు, మా అమ్మమ్మ వాళ్ళు ఏది ఫాలో అయినారు, సేమ్ అదే నానమ్మ వాళ్ళు ఏది అదే ఫాలో అవుతుంటారు. ట్రెడిషనల్ పేరెంటింగ్కి మోడర్న్ పేరెంటింగ్కి డిఫరెన్సెస్ ఏంటి? అమ్మో చాలా డిఫరెన్స్ ఉందండి. సి వాళ్ళ మైండ్ సెట్సే చాలా డిఫరెంట్, ఇప్పుడున్న మైండ్ సెట్ ఏది చాలా useful? డిఫరెంట్. పాత ఏదైతే ట్రెడిషనల్ అప్రోచ్ వాట్ యూ కాల్, వాళ్ళు ఏంటి అంటే ఒక పర్సన్ మీద రెస్పెక్ట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఈ జనరేషన్లో తనకి యూస్ఫుల్ అయితే చాలు, చిన్నవాడు చెప్పినా కూడా తీసుకుంటాడు. ఓకే ఈ జనరేషన్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, అవును చిన్న పిల్లాడు ఒక ఏఐ టూల్ వాడుతున్నాడు, అరే ఎలా వాడుతున్నావు చెప్పు నేను కూడా వాడతానని వాడికి కూడా అడిగి నేర్చుకుంటాం మనం ఇప్పుడు. True. పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారు పిల్లల దగ్గర. అంటే వాళ్ళు నేర్చుకోవట్లేదని కాదు, వాళ్ళకు ఒక నమ్మకం ఉంటేనే నేర్చుకుంటాడు. వీళ్ళేంటి అని అంటే నాకు యూస్ఫుల్ అయితే నేర్చుకుంటా, ఓకే కెరీర్ పరంగా అనుకోవచ్చు ఇలా. అండ్ ఇప్పుడు ఏంటి అంటే అన్నీ అప్గ్రేడెడ్ అయిపోయాయి, బట్ పేరెంటింగ్ అప్గ్రేడ్ చేసుకోవట్లేదు. పేరెంట్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలంటారా? ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు కెమెరా ఉంది, అప్పట్లో కెమెరా లేదు, ఇంత పెద్ద కెమెరా ఉండేది అప్పుడు, ఇప్పుడు ఇంత అయింది. అది ఫోన్లో కూడా మనకి వచ్చేస్తుంది కెమెరా. సో ఇది వాడుతున్నాము, ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ వాడుతున్నాము, కార్లలో తిరుగుతున్నాము, అన్నీ చేస్తున్నాము. సో పేరెంటింగ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. పేరెంటింగ్ కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే పేరెంటింగ్ ఈజ్ సింపుల్ అండి. యూ గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్ బ్యాక్. ఓకే పిల్లలతో కూడా అంతే. పిల్లలతో కూడా అంతే. పిల్లలను అయితే ఒక గెస్ట్ లాగా చూసుకోవాలి ఇంట్లో, చెప్పాలి అంటే సూపర్ మోస్ట్ గెస్ట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే కదా మీ ప్రపంచం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకా మీరు దేనికోసం పని చేస్తున్నారు? కొత్తగా ఉందండి రెస్పెక్ట్ అని. వాళ్ళని బాగా చూసుకుంటుంటారు కానీ లైక్ రెస్పెక్ట్. ఆబ్వియస్లీ అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోరు. ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో తెలియదు పిల్లాడికి. మేమే ఎక్కువ ఇస్తున్నాం అని అనుకుంటారు. మేమే ఎక్కువ ఇచ్చేస్తున్నాం అనుకుంటారు. ఓవర్ పేరెంటింగ్. ఇప్పుడు నేను అడుగుతాను కొంచెం వాటర్ తీసుకురావా అని అంటాను, వాడు అంటాడు అంటే మీ టీం అంటారు మేడం కాఫీ కావాలా, మేడం టీ కావాలా, మేడం మీకోసం లంచ్ రెడీగా ఉంది, ఒక 20 items ఉన్నాయి మీకు, అవన్నీ వద్దు, ఒక చిన్న వాటర్ చాలంటే వద్దు మేడం మీరు చెప్పండి లంచ్ ప్రొవైడ్ చేస్తాను, ఇంకా అన్నీ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి మీరు ఏదంటే అది, వద్దు నేను వాటరేగా తీసుకుంటాను. వాడు వినిపించుకోకపోతే ఆబ్వియస్గా కదా ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే పిల్లలు చైల్డ్ ఒకటి అడుగుతున్నాడు, పేరెంట్ ఏమో అన్ని ఇచ్చేస్తాను అంటున్నాడు ఎక్సెప్ట్ దట్ వన్ థింగ్. అడిగింది కాకుండా. కరెక్ట్. మరి వాళ్ళకి ఏం కావాలి? మీ టైం కావాలి, మీ ప్రేమ కావాలి, మీరు ప్రేమగా మాట్లాడడం కావాలి, మీ అప్రిసియేషన్ కావాలి. ఈ మోడర్న్ పేరెంటింగ్ లో జరుగుతుందంటారు ఇవన్నీ? అంటే అంటే వాళ్ళ తప్పు కూడా కాదు అది. కరెక్ట్ కరెక్ట్. మేబీ ఇద్దరు ఎంప్లాయీస్ అయి ఉంటారు, సో రీజన్స్ ఉంటాయి, వాళ్ళ వర్క్ స్ట్రెస్ కావచ్చు. సో ఇస్ ఇట్ పాసిబుల్? అలాంటి వాళ్ళు ఎలాంటి ఈ జనరేషన్ అంటే మిలేనియల్స్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి దే ఆర్ రెడీ టు లెర్న్ అన్నమాట. మనం ఐ డోంట్ నో అబౌట్ యూ బట్ ఐఎమ్ ఎ మిలేనియల్. సో ఎవరైతే 90s కిడ్స్లో ఉన్నారో అప్పట్లో 90s ఓకే, సో
అప్పట్లో మనం మన పేరెంట్స్ మాట వినేది, బట్ ఇప్పుడు పిల్లల మాటలు కూడా మనమే వింటున్నాం. సో బోత్ సైడ్ మనమే వింటున్నాం. రెండు సైడ్లు So, వినాలి ఈ మనమే. మిలేనియల్స్ కి చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, అవును. ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఇటు పేరెంట్స్ ని సాటిస్ఫై చేయలేక, ఇటు పిల్లల్ని సాటిస్ఫై చేయలేక, ఎట్ సమ్ పాయింట్ ఆ ఫ్రస్ట్రేషన్ కాస్త ఒక పీక్స్ వెళ్తుంది, ఒక సాచురేషన్ పాయింట్ అంటాం కదా, అది దాటితే ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచేస్తున్నాము, కొట్టేస్తున్నాము, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ యాజ్ యూ సెడ్, ఇవన్నీ పిల్లల మీద ప్రెషర్ని తీసుకొస్తున్నాయి. Yes. యాక్చువల్లీ వాడికి ఏం కావాలో తెలియదు, మనకి తెలిసిన విధంగానే మనం చెప్పాలని ట్రై చేస్తున్నాము. అవును. ఇవన్నీ ప్రెషర్ని తీసుకొస్తున్నాయి. సో ఇట్స్ టైమ్ టు అప్గ్రేడ్ యువర్ పేరెంటింగ్ స్కిల్స్. అప్గ్రేడ్ చేసుకోవాల్సింది. డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి కూడా మీరు చెప్తున్నా, ఇప్పుడు లైక్ కోపము పిల్లల్ని కొడుతున్నారు అంటారు, ఆ టాపిక్లోనే తీసుకుంటాను. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చిన్న చిన్న రీజన్స్ వల్ల గొడవలు పడ్డము, లేకపోతే ఇంకొకటి లైక్ అరుచుకోవడము, రకరకాలు ఉంటాయి. సో ఈ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది అంటారా? అంటే వాళ్ళు పిల్లల్ని అరవరు, వీళ్ళిద్దరు అరుచుకోవడము, వీళ్ళిద్దరు పొట్లాడుకోవడము, లేకపోతే సో రీజన్స్ ఆర్గ్యూ చేసుకోవడం, విల్ దట్ లైక్ రిఫ్లెక్ట్ అవుతుందా పిల్లల మైండ్లో? ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చైల్డ్స్ మూడ్ స్వింగ్స్ అనుకోవచ్చు, వాళ్ళ టాంట్రమ్స్ అనుకోవచ్చు, వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి పర్సన్గా బిల్డ్ అవ్వాలనుకుంటున్నారో ఓకే. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ థింగ్ అనమాట. బికాస్ పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది వినరు, చూసి నేర్చుకుంటారు అవును. కదా. సో అలాంటప్పుడు నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు, మిమ్మల్ని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. మా పేరెంట్స్ ఇద్దరి రిలేషన్ ఎలా ఉంది, వాళ్ళ మధ్యలో రెస్పెక్ట్ అనేది ఏ పాయింట్లో ఉంది, ఓకే, ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారా లేదా కామ్గా కూర్చొని అలా కాదు ఇలా కాదు అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారా, ఓకే. ఓకే, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, హైజీన్ అనుకోవచ్చు, కమ్యూనికేషన్ అనుకోవచ్చు, ఓకే, ఇవన్నీ ఫాలో అవుతుంటారు పిల్లలు మనల్ని. డెఫినెట్లీ అవుతారు, చూసి ఫాలో అవుతారు కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అల్టిమేట్ గా పిల్లలకి పేరెంట్సే లైక్ గాడ్స్, అంతే ఎవ్రీథింగ్ లైక్ రైట్. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక 49-50% పేరెంట్స్ ఉంటుంది, ఇంకో మిగతా 51% ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సొసైటీ బయట తిరిగి. టోటలీ పేరెంట్స్ని బ్లేమ్ చేయలేము ఇక్కడ, బట్ దెర్ ఆర్ సర్టెన్ ఏరియాస్, అది స్కూల్ అనుకోవచ్చు, ఫ్రెండ్ జోన్ అనుకోవచ్చు, సోషల్ మీడియా అనుకోవచ్చు, ఆబ్వియస్లీ. సో ఇలా అదర్ యాక్టివిటీస్. ఈ పేరెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే లైక్ పిల్లల ముందు ఇట్లాంటివి జరగకుండా ఎలాంటివి తీసుకోవాలంటారు? నా గురువు అయిన సద్గురు కూడా చెప్తారు, ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూపించకుండా ఉండండి. ఏవి ఐదర్ మీ నుంచి లేదా అట్లీస్ట్ బయట నుంచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తారు. బికాస్ అది ఒక్కసారి ఈ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ కదా, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, థింగ్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు, జస్ట్ ఫ్లవర్ అంటే ఫ్లవరే అనుకుంటాడు వాడు, అది ఎలా గ్రో అయిందో తెలియదు వాడికి, ఇదంతా తెలీదు. దట్ ఈస్ మెచ్యూరిటీ కదా, జస్ట్ అంతే. కొంతమంది పిల్లలు ఫ్లవర్ ఇవ్వగానే మొత్తం చింపేస్తాడు, బికాస్ హీ డోంట్ నో ఏం చేయాలి దీంతోని, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఉంది, దీని ఎగ్జిస్టెన్స్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి తెలీదు. దాట్స్ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్. సో అలాంటి ఇమ్మెచ్యూర్ బ్రెయిన్కి ఈ కోపం, బాధ, ఈ ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ తెలియదు కాబట్టి వాడికి సెట్ ఆఫ్ వైరింగ్ అవుతుంది, అంటే నెగిటివ్ వైరింగ్ అవుతుంది, నెగిటివ్ బిలీఫ్ క్రియేట్ అవుతుంది వాడి బ్రెయిన్లో. రైట్. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ చాలా డామినేటింగ్గా ఉన్నాడు, హస్బెండ్ అంటే ఫాదర్ పిల్లల మీద ప్రేమగానే ఉంటాడు, దట్ ఈస్ ఫైన్, ప్రతి పిల్లలు అలానే ఉంటారు. కానీ వైఫ్ మీద చిరాకు పడ్డము, కూర్చొని మాట్లాడకపోవడము, టైం ఇవ్వలేకపోవడము, ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్ అనుకోవచ్చు, ఎప్పుడో వీళ్ళు లేవక ముందే వెళ్ళిపోతాడు, వీడు పడుకున్నాక ఇంటికి వస్తారు, అసలు ఫాదర్ అంటే ఎవరు, జస్ట్ మనీ కింద చూస్తున్నారు, వాళ్ళ కష్టం విలువ తెలియట్లేదు, పేరెంట్స్ కష్టం పిల్లలకు తెలియట్లేదు, ఒక పిక్చర్ డిఫరెంట్గా క్రియేట్ అవుతుంది వాళ్ళ మీద, ఒక ఒపీనియన్ కదా. సో ఏదైతే లిమిటెడ్ టైం మిమ్మల్ని చూస్తున్నారో అది కాస్త పాజిటివ్గా చేయండి. బీ కాన్షియస్, మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కెమెరాస్ అన్నా ఇంకా కరెంట్ పోయినప్పుడు అట్లీస్ట్ వర్క్ చేయవు, బట్ మీ పిల్లలు 365 days 24/7 దే ఆర్ వాచింగ్ యూ, దే ఆర్ అబ్జర్వింగ్ యూ. కేర్ఫుల్గా ఉండాలి, అయితే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్, దే ఆర్ యువర్ అసెట్స్ కదా. ఎగ్జాక్ట్లీ, మనం ఏం చేస్తే అదే రిఫ్లెక్ట్. కరెక్ట్. ఓకే. అండ్ ఇంకోటి, మీరు ఇది చెప్తున్నారు కాబట్టి, ఇన్ని చెప్పారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. ఎక్సలెంట్ పేరెంటింగ్ విత్ బౌండరీస్ అంటే ఎలాంటి బౌండరీస్ పెట్టడం మంచిది పిల్లలకి? అంటే బౌండరీస్ ఉండాలి, బౌండరీస్ లేకుండా అంటే ఇప్పుడు
మనం క్రికెట్ ఆడుతున్నా ఇంకోటి ఆడుతున్నా దానికి ఒక బౌండరీ ఉంటుంది, ఫుట్బాల్ ఆడుతుంటే దానికి ఒక బౌండరీ ఉంటుంది, అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఎందుకంటే దాన్ని దాటితే అది 100% ఉండాలి. So, అదే విధంగా పిల్లలకు కూడా ఎలాంటి బౌండరీస్? 100% ఉండాలి. నేను Healthy ఆల్వేస్ boundaries I'm talking. కరెక్ట్, హెల్దీ బౌండరీస్. నేను ఆల్వేస్ పేరెంట్స్కి చెప్తుంటాను నా పేరెంటింగ్ ఆన్లైన్ సెషన్స్లో. దెర్ ఆర్ 3 categories: 0 to 5 years, 5 to 15 years, 10 years గ్యాప్, 15+ టీనేజర్స్. ఓకే. సో ఇందాక మీరు అడిగినప్పుడు 3 to 5 years ఏదైతే ఉందో అది ఫస్ట్ కేటగిరీ. లాలన పాలన చేయాలి, బికాస్ దే ఆర్ నౌ డెవలపింగ్ గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ కదా. అలాంటి టైంలో మనం ఫస్ట్ టైం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు జస్ట్ సైకిల్ పట్టుకోవడం నేర్చుకున్నాం కదా, దెన్ ఎక్కాము, దెన్ కొంచెం తొక్కడం నేర్చుకున్నాము. ఇదంతా ఒకరి సపోర్ట్తో చేసాం. 100% ఫస్ట్ వాళ్ళ సపోర్ట్ ఉండేది. జస్ట్ ఎక్కడము తొక్కడము నేర్చుకున్న తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ బరువు అంతా కూడా మన మీద వదలడం స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ద ఏజ్. 100% మీ సపోర్ట్ కావాలి. చాలామంది ఉమెన్ కూడా కెరీర్ మీద ఫోకస్ పెట్టి పిల్లల్ని డే కేర్లో వేసేయడము, టైం లేకపోవడము, ఇన్లాస్ దగ్గర ఆబ్వియస్లీ. సో ఇలాంటి టైంలో ఏంటి అంటే వాడు నెగిటివ్గా నేర్చుకుంటున్నాడు, అంటే వేరే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. మీ నుంచి పాజిటివ్ లేకపోతే బయట నెగిటివ్గా నేర్చుకుంటారు. ఓకే, నేనేమంటానంటే మీకు 100% మీ రైట్, మీరు జాబ్ చేయాలా, ఇండిపెండెంట్గా ఉండాలా, దట్ ఈస్ యువర్ చాయిస్ 100%. బట్ స్టిల్ మీ జాబ్ కంటే, మీ కెరీర్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ మీ పిల్లలకి మీ ప్రెజెన్స్ అవసరం. సో మీరు కంగారు పడకండి, కెరీర్ పోతుంది, లైఫ్లో స్టక్ అయ్యాము. చాలామంది ఉమెన్ ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తారు. నా ఐడెంటిటీ లేదు, నాకు రెస్పెక్ట్ లేదు. రీసెంట్గా చూసాం కూడా ఒకటి, లైక్ వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళి సో ఎలాన్గా ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వన్ థింగ్. ఈ టైం ఏంటి అంటే అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్ పైన పెట్టండి. ఓకే, మీకు అనుకుందాం అంతకుముందు ఒక సేల్స్ జాబ్ చేశారు, ఇప్పుడు సేల్స్ మేనేజర్ ఎలా అవ్వాలో అలాంటి స్కిల్స్ నేర్చుకో. పిల్లలు ఒక 5 years వచ్చే వరకు, బికాస్ వాళ్ళ మీ ప్రెజెన్స్ పిల్లలకి చాలా అవసరం కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా మీ కెరీర్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవడంలో బిజీ అయిపోండి, సో దట్ యూ డోంట్ ఫీల్ లోన్లీ. ఓకే, రెండు బ్యాలెన్స్ చేసినట్టయితే రైట్. అంటే కెరీర్ని స్టక్ అయినట్టు ఫీల్ అవ్వరు, అండ్ మీన్ వైల్ మీరు మీ పిల్లలకి టైం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఏదైతే 5 to 15 years ఉంటుందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం, యాజ్ యూ సెడ్, హెల్దీ బౌండరీస్. ఓకే, ఈ సెట్ ఆఫ్ బౌండరీస్ ఎలా ఉండాలి అని అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు. ఓకే, ఈవెన్ దిస్ ఇస్ కాల్డ్ హౌస్ రూల్స్ అని కూడా అనొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేసుకోండి, అందరి కంఫర్ట్ మీదనే మీరు సెట్ ఆఫ్ బౌండరీస్ రాసుకోండి. ఇఫ్ యూ ఫర్గెట్, గుర్తు చేయని అవసరం లేదు. యూస్ఫుల్ అందరికి చెప్పాలి, ఎందుకంటే అందరికి 5 to 15 years అంటే ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ ఉంటారు. సో ఒక పేపర్లో రాసుకోండి, ప్రింట్ తీసుకోండి, మీ ఇంట్లో అతికించండి. ఇప్పుడు ఆఫీస్లో ఎలా అయితే నోటీస్ ఉంటుంది, అక్కడ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రతి ఒక్క రోల్ క్లారిటీ ఉంటుంది కదా, సేమ్ అలాగే హౌస్లో కూడా ఇంట్లో ఎవరున్నా సరే, ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నా, జాయింట్ ఫ్యామిలీ ఉన్నా, అందరి కన్సర్న్ మీదనే అవన్నీ కూడా రాసుకోండి. మీకు ఇది ఓకే కదా, ఎస్ అందరికీ ఓకే, అలా పెట్టండి. దాన్ని పెద్దవాళ్ళు ఫాలో అవ్వాలి, పిల్లలు పెట్టాలంటారు. దట్స్ ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరు వాయిస్ రేస్ చేసి మాట్లాడకూడదు. ఓకే, అందరూ అట్లీస్ట్ ఒక 1 meal అయినా ఫ్యామిలీ టైం లాగా డిన్నర్ టైం ఉండాలి, వితౌట్ ఎనీ స్క్రీన్స్. అప్పుడు పిల్లలు కూడా మానేస్తారు, తినేటప్పుడు ఫోన్లు చూస్తున్నారని కంప్లైంట్ చేస్తారు కదా, అప్పుడు ఈ కంప్లైంట్ కూడా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్లు లేకుండా ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు మీరు ఏం కంటెంట్ చూస్తున్నారో వాడు కూడా చూస్తున్నాడు. అదే మీ ఇంట్లో వైఫై ఉంది, యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో మీరు వీడియో చూసారు, దాని రికమెండేషన్సే కదా వస్తాయి. ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు, దాని రికమెండేషన్ ఇంకా వర్స్ట్ గా వస్తాయి. టెక్నాలజీ అంత రికమెండ్ చేసినప్పుడు రైట్. సో ఈ ఇంట్లో వైఫైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లిమిటెడ్ వైఫై పెట్టుకోవాలి. అన్వాంటెడ్ వెబ్సైట్స్ ఏదైనా ఉంటే బ్లాక్ చేసి పెట్టుకోవడము, అంటే ప్రొటెక్షన్, సేఫ్టీ ప్రొటెక్షన్ ఉండాలి కదా. కిడ్స్ ప్రొటెక్షన్ అనుకోవచ్చు, పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ ఇలా చేసుకోవాలి. అలా మీకు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీ సెట్ ఆఫ్ బౌండరీస్ అనేటివి ఒక హౌస్ రూల్స్ లాగా పాటించాలి. అండ్ ఇంక్లూడింగ్ DMIT చేసుకుంటే, ఒకవేళ ఫ్యామిలీ అందరికీ చేసుకున్నారు అనుకోండి, ఎవరు ఎలాంటి పర్సనాలిటీ, వీళ్ళకి ఎలా ఉంటే నచ్చుతుంది, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇవి కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి పేరెంట్స్కి,
పిల్లలకి As well as మధ్య ఆ బాండింగ్ కి యూజ్ బాండింగ్ కి యూజ్ అవుతుంది. అండ్ కంపాటబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రాలజీ చూస్తాం, జాతకాలు చూస్తాం పెళ్లికి ముందు. ఎందుకు? బికాస్ అన్ని పర్సనాలిటీ, ఇట్స్ నథింగ్ బట్ పర్సనాలిటీ కదా. ఎగ్జాక్ట్లీ. కానీ అది ఎంతవరకు వర్క్ చేస్తుందో మనకు తెలియదు. బికాస్ ఎంత చూసుకున్నా కూడా గొడవలు వస్తున్నాయి కదా. సో మీ పర్సనాలిటీ అంటే డిస్క్ ప్రొఫైల్ అంటాం. దెర్ ఆర్ 4 పర్సనాలిటీస్ అన్నమాట. ఓకే. లైక్ ఈగల్ లాంటి పర్సనాలిటీ, డామినెంట్ పర్సనాలిటీ, చాలా అగ్రెసివ్గా, కొంచెం అప్పుడప్పుడు రూడ్గా మాట్లాడతారు. వర్క్ చేయాలనిపించినప్పుడే 100% చేస్తాడు. అవును. మిడ్ నైట్ కూడా వర్క్ చేస్తారు. లేదు చేయాలనిపించట్లేదు అనుకోండి, ఫుల్ రిలాక్స్ అయిపోతాడు. సో అలాంటి డామినెంట్ పర్సనాలిటీస్. అలా ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ విధంగానే ఎప్పుడైతే ఫుల్ ఆన్ జోష్లో ఉంటాడో, ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉంటాడో అప్పుడు మాత్రమే వానికి చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే పికాక్ పర్సనాలిటీ. ఓకే. వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఇట్లా ఎప్పుడొకసారి మాట్లాడినా చాలా ఇట్లా స్పాంటనిటీగా మాట్లాడతారు, ఎక్కువ టాకెటివ్గా ఉంటారు, ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇస్తారు. కొంతమంది మనం క్లాస్ రూమ్స్లో కూడా చూస్తూ ఉంటాము, వీడితో మాట్లాడితే చాడు మాయలో పడిపోతాము, అసలు టైమే తెలీదు వీటితో మాట్లాడితే. దేర్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్స్, పికాక్ పర్సనాలిటీస్. అలా ఉన్నప్పుడు ఎదుటి పర్సన్ ఇంప్రెస్ చేయాలనే ఎక్కువ ఉంటుంది వాడికి. ఆబ్వియస్గా నలుగురితో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వానికి సెట్ ఆఫ్ గోల్ అది ఏముండదు, ఇంపార్టెంట్ అది కాదు. నలుగురిలో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళని నవ్వించాలి, నేను నవ్వాలి, ఇలాంటి మోడ్లో ఉంటాడు. ఎస్. డవ్ పర్సనాలిటీ స్టడీ అంటాము. డవ్ ఎలా ఉంటుందంటే రిస్క్ తీసుకోరు, చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉండవు. ఒకవేళ పెట్టుకున్నా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఈరోజు ఇంతవరకే పని చేస్తాను, దిస్ ఇస్ మై లిమిట్. చేంజ్ అవ్వడానికి ఇష్టపడాడు ఎక్కువ. కొంతమంది ఒకవేళ చిన్న ఇల్లు మారినా కూడా నాకు అందులోనే ఉండాలని ఉంది, బికాస్ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాడు, చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడాడు. సో 4th ఏంటి అని అంటే ఔల్ పర్సనాలిటీ. డీటెయిలింగ్గా తెలుసుకుంటాడు, కంప్లైంట్స్ అంటాం. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఒకవేళ ఔల్ పర్సనాలిటీ అనుకోండి, నేను ఏ కంపెనీ ఇది, ఎంతవరకు దీని ఫీచర్స్ ఏంటి, ఎప్పుడు ఏ మోడల్ ఇది, మొత్తం దీని పార్ట్స్ అన్ని విప్పి చూస్తాను నేను. ఇంకా అంటే డీటెయిల్గా తెలియాలి. ఇప్పుడు రండి బయటికి వెళ్దాం కాసేపు అన్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, ఫుల్ క్లారిటీ ఉంటేనే వాడు వస్తాడు. ఇది ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. సో దెర్ ఆర్ 4 పర్సనాలిటీస్. సో ఇంట్లో ఎవరెవరు ఏ పర్సనాలిటీయో తెలిస్తే వాళ్ళ తగ్గట్టు మైండ్ సెట్ ని మనం ట్యూన్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో చాలా విధాలుగా ఈ డిఎంఐటి టెస్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. పేరెంట్స్కి అయితే ఇంకా చాలా ప్రెషర్ని తగ్గిస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి, పిల్లల్లో ఏ ఏజ్లో కిడ్స్కి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది? ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ 13th వీక్ నుంచి 21st వీక్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే న్యూరాన్ సెల్స్ అనేటివి బిల్డ్ అవుతాయి. ఓకే. సో అలాంటి టైంలోనే మదర్ని చాలా హ్యాపీగా చూసుకోవడము, ఎలాంటి బయట స్ట్రెస్ అంతా తీసుకొచ్చి మీకు చెప్పడం అలాంటివి చేయకూడదు ప్రెగ్నెన్సీ టైంలో. ఎస్. గర్భ సంస్కారం అంటారు. అలాంటి టైంలో భగవద్గీత చదవడం, కొంచెం స్పిరిచువల్గా వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత బేబీ చాలా కామ్గా ఉంటాడు, అగ్రెసివ్గా ఉండడు. ఎందుకంటే ఆ ట్యూన్ అనేది జరిగిపోయింది వాడికి, దాన్నే ఇష్టపడతాడు లోపల ఉన్నప్పుడే. సో మీరు ఏం మాట్లాడినా, ఏం తిన్నా, ఏడ్చినా, సంతోషంగా ఉన్నా ప్రతిదీ బేబీ ఫీల్ అవుతుంది. 13th వీక్ నుంచి ఇదంతా జరుగుతుంది, 13వ వారం నుంచి. రైట్. సో బయటకు వచ్చిన తర్వాత కనెక్షన్స్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ. కరెక్ట్. కానీ ఈ ఫేజ్లో ఏమవుతుందంటే, ఎందుకంటే చాలా మదర్స్ వచ్చి చెప్తుంటారు. ఇంట్రెస్టింగ్ అండి. అంటే యూజువల్గా అందరూ ఏమనుకుంటారు, బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఒక సంవత్సరానికో ఒక 6 నెలలకో అట్లా డెవలప్ అవుతుంది. మీరు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ ఉంది. సో దానికి తగ్గ omega-3 బ్రెయిన్కి కావాల్సిన బ్రెయిన్ ఫుడ్స్ అంటాము, అలాంటివి తీసుకున్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది? లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అనుకోవచ్చు, వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో, గుడ్ ఫ్యాట్, అలాంటివి తీసుకున్నప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఫ్యాట్ కదా, లైక్ మజిల్ కదా బ్రెయిన్ అనేది. సో అలాంటప్పుడు మంచి ఫుడ్, మంచి ఎమోషన్స్ ఉన్న మదర్ చాలా మంచి హెల్తీ బేబీని ఇస్తుంది. ఓకే. సో మీరు తీసుకునే ఫుడ్, మీరు ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి మీ పిల్లల బ్రెయిన్ కూడా డెఫినెట్లీ. కానీ ఈ ఫేజ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. చాలా డిఫికల్ట్. ఎందుకంటే వర్కింగ్ హస్బెండ్ టైం ఇవ్వట్లేదు, ఈవెన్
ద సేమ్ లైక్ వర్కింగ్ ఉమెన్ ఆల్సో They are also working in- 6 months during వరకు వాళ్ళు వర్క్ pregnancy. చేస్తూనే ఉన్నారు, ఆ ప్రెషర్ తీసుకుంటూనే ఉన్నారు. కరెక్ట్. ఓన్లీ 3 months వరకు వాళ్ళకి పీరియడ్ ఆఫ్ టైం Period of అనేది time ఉంటుంది. ఇచ్చేస్తుంది. Okay. సో ఇది చాలా క్రిటికల్ అయిపోయింది ఈ కాలంలో. బట్ అప్పుడు చాలా కామ్ గా ఉండేది మనకి. అందరు ఫీమేల్ సపోర్ట్ చేసేది, చాలా మంది దగ్గరలో ఉండేది, లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసే పెట్టేవారు, ఎగ్జాక్ట్లీ. ఇష్టమైన ఫుడ్ పెట్టేవారు. బట్ ఇప్పుడు అంత లోన్లీగా అయిపోయింది, అన్ని మనమే చేసుకోవాల్సి ఇవన్నీ వస్తుంది. పిల్లల మీద ఇంపాక్ట్ పడుతున్నాయి, Correct. కడుపులో ఉన్నప్పుడు ఇంపాక్ట్ పడుతున్నాయి. కరెక్ట్. ఓకే, సో ఈ ఫిజికల్ కంటే కూడా ఎమోషనల్ గా తను చాలా డిప్రెస్ వెళ్తుంది. ఇలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేజ్ లో చాలా సెన్సిటివ్ అయిపోతుంది బాడీ. అవును, అలా మైండ్ కూడా తెలియకుండానే లోన్లీగా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్సే వస్తాయి. ఆబ్వియస్. మనం ఒక 5-10 minutes కూర్చున్నప్పుడు కూర్చోలేము. చేతిలో మొబైల్ లేకపోతే ఎలాంటి ఆలోచనలు వస్తాయో దట్ ఈస్ యూ కదా. సో అందుకని మొబైల్ పట్టుకుని కూర్చునేస్తారు. ఆబ్వియస్లీ ఏదో ఒక డైవర్షన్ కావాలి మనకి. ఎగ్జాక్ట్లీ. డోపమిన్, ఆర్టిఫిషియల్ డోపమిన్ కావాలి మనం సంతోషంగా మొబైల్ ఉండడానికి. చూడడం ఆర్టిఫిషియల్ డోపమైన్, ఎస్, లేదంటే పీపుల్ తో ఇంటరాక్ట్ అయితే కరెక్ట్. లోన్లీగా ఉండకుండా. సో మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత హెల్తీగా ఎంత సంతోషంగా ఉంటారో బయటకు వచ్చిన తర్వాత అంత తక్కువ టాంట్రమ్స్, ఎక్కువ మీ మాటలు వినడము, Okay. ఎక్కువ నెగిటివ్ సైడ్ వెళ్లకుండా మంచి పాజిటివ్ సైడ్, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా అప్పుడే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, తర్వాత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. రైట్. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రామకృష్ణ మఠ్ ఉంది, అలాంటి ఫౌండేషన్స్ ఏం చేస్తున్నారు, గర్భ సంస్కార్ సెషన్స్ పెడుతున్నారు. Okay, ఇప్పుడు pregnancy ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రెగ్నెన్సీలో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. Okay, టు బిల్డ్ దట్, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ కోసము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. గ్రేట్ థింగ్. అక్కడే నీకు అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్లీ పిల్లల పేరెంటింగ్ అక్కడే మాక్సిమం సగం పని ఇక్కడే అయిపోతుంది. అయిపోతుంది. ఓకే, అక్కడ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ పని పెరుగుతుంది. రైట్. అండ్ ఇంకొకటి ఈ parenting లోనే చాలా మంది ఈ మధ్య రకరకాల వర్డ్స్ వాడుతుంటారు. స్ట్రిక్ట్ గా ఉంటారు పేరెంట్స్, కొంతమంది ఫ్రెండ్లీ పేరెంటింగ్ అంటారు. ఈ డిఫరెన్స్ లైక్ ఎలా ఉంటే పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. స్ట్రిక్ట్ పేరెంట్, ఆబ్వియస్లీ స్ట్రిక్ట్ పేరెంటింగ్ అంటే ఎవరు కూడా ఇష్టపడరు, బట్ కొన్ని విషయాల్లో ఉండాల్సి వస్తుంది. సో ఏది బెటర్ అంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏది అప్లికబుల్ అవుతుంది? స్ట్రిక్ట్ అంటే చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, బీయింగ్ రూడ్ అని చెప్పి కదా. నేను స్టార్టింగ్ పాడ్కాస్ట్లోనే చెప్పాను, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, పిల్లలతో ఒక గెస్ట్ లాగా మనం ట్రీట్ చేయాలి వాళ్ళని అని చెప్పి. ఈ స్ట్రిక్ట్లో కూడా సెట్ ఆఫ్ హెల్దీ బౌండరీస్ ఉన్నాయి అనుకోండి, స్ట్రిక్ట్ మీనింగే డిఫరెంట్ అయిపోతుంది. స్ట్రిక్ట్ ఈస్ నథింగ్ బట్ నాట్ బీయింగ్ రూడ్. గట్టిగా అరవమని కాదు, ఇదే పని చెయ్యని ఏమంటారు రూల్ పాస్ చేయడం కాదు, కమాండ్ చేయడం కాదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. అది రిక్వెస్ట్ కూడా అడగొచ్చు నువ్వు స్ట్రిక్ట్గా అంటే. ఇప్పుడు అనుకుందాము, జంక్ ఫుడ్ అడిగాడు. ఓకే, ఓకే, జంక్ ఫుడ్ అడిగినప్పుడు ఆబ్వియస్లీ వాడు కింద పడి ఏడుస్తాడు, బికాస్ మీరు ఆ పాస్ట్లో ఏడ్చినప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. మొబైల్ అడిగాడు, మీకు కావాల్సిన పని జరగట్లేదు, మొబైల్ ఇచ్చి కూర్చోబెట్టారు, వాడికి అర్థమైంది నేను ఇది చేస్తే మా మమ్మీ మొబైల్ ఇస్తుంది, నేను ఇది చేస్తే నాకు జంక్ ఫుడ్ ఇస్తుంది, నేను ఇది చేస్తే ఇంకేదో నాకు కావాల్సింది ఇస్తుంది అని వాడు ట్యూన్ అయిపోయాడు. మనమే ట్యూన్ చేసాం. కరెక్ట్, పేరెంట్సే ట్యూన్ చేశారు, మళ్ళీ వాడి మీద కంప్లైంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది, విలన్ వచ్చి హీరోయిన్ని తీసుకెళ్ళాడు. ఓకే, ఇప్పుడు హీరో ఏం చేయాలి, యాజ్ పర్ లా ఏం చేయాలి, ఆబ్వియస్ గా పోయి తీసుకొచ్చేదానికి ట్రై విలన్ తో ఫైట్ చేసి హీరోయిన్ ని తెచ్చుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే విలన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ తో ఫైట్ చేస్తున్నాం, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి, విలన్ తో ఫైట్ చేయడం మానేసి హీరోయిన్ తో ఫైట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ విలన్ ఎవరు, స్క్రీన్స్ అనుకుందాం, జంక్ ఫుడ్ ఏదో బ్యాడ్ థింగ్ అనుకుందాం, హీరోయిన్ అంటే మీ చైల్డ్, హీరో అంటే మీరు. మీరు విలన్ తో ఫైట్ చేయకుండా హీరోయిన్ తో ఫైట్ చేస్తున్నారు, ఎంతసేపు అరుస్తున్నారు, కొడుతున్నారు గట్టి గట్టిగా. మళ్ళీ పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నారు, అంత కరెక్ట్గా జరగాలనే ఒక ఇంటెన్షన్తో చేస్తున్నారు, బట్ రాంగ్ పద్ధతిలో చేస్తున్నారు. ఓకే, సో ఆ బౌండరీస్ పెట్టుకుంటే, హెల్తీ బౌండరీస్ పెట్టుకుంటే అసలు ఈ వర్డ్ కూడా వాడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, పేరెంటింగ్ అని అవసరం లేదు. జస్ట్ బీ కనెక్టెడ్ విత్ ద చైల్డ్. ఓకే, వాడికి ఎలా చెప్తే, కొన్ని సెట్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, మీ పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా చెప్తే వాడు వింటాడు అనేది దేర్ ఆర్ సెట్ ఆఫ్ స్ట్రాటజీస్. అవి తెలుసుకొని మీరు పాటిస్తే ఇట్ విల్ బి ఈజీ కదా. ఓకే, అండ్ ఇంకోటి మీరు చెప్పే ఈ స్ట్రాటజీస్లోనే కిడ్స్కి మనం టీచ్ చేస్తుంటాం టాలరెన్స్, లైక్ యాజ్ ఎ స్కిల్ లాగా, అంటే సహనాన్ని ఒక నైపుణ్యం, అంటే ఒక స్కిల్ లాగా నేర్పిస్తుంటారు. ఎట్లా పిల్లలకి ఆ టాలరెన్స్ స్కిల్ని ఎట్లా మనం రైట్, ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈవెన్ నా పేరెంటింగ్ వర్క్షాప్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ కూడా ఎక్కువ మందికి పిల్లల్లో అసలు అంటే
అది లేదు, ఆ టాలరెన్స్ ఉండట్లేదు, అసలు స్కిల్ ఇప్పట్లో అయితే అసలు లేదు, అది ఓపిక ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి ఉండట్లేదు. True. అన్ని ఇన్స్టెంట్ గా రావాలి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆలోచించడమే మానేశారు. ఇప్పుడు కంప్లీట్ గా ప్రతిదీ ఏఐకి అడిగేస్తున్నాం. గోల్డెన్ డేస్ లో ఏముందండి, ఇప్పుడు మొబైల్ మనమే ఎత్తుకోండి, మనం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మొబైల్ నంబర్స్ ఒక 100 అయినా గుర్తుపెట్టుకునేవాళ్ళు. Correct. ఇప్పుడైనా మీరు ఒకటైనా గుర్తుపెట్టుకుంటున్నారా? అట్లీస్ట్ క్లోజ్డ్ వన్స్ కూడా నంబర్ గుర్తుపెట్టుకోండి. ఉండట్లేదు. అంటే మనం మైండ్కి తీసుకోవట్లేదు, గుర్తు పెట్టుకోగలం బట్ అయినా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఉండే ఏఐలో ఇంకా అసలు అవి కూడా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఇంకా అసలు ఏమి ఉండదు. అవును, సో ఎట్లా ఈ స్కిల్ది కొంచెం చెప్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది కూడా ఇది. రైట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్ ఆఫ్ బౌండరీస్, ఎట్లా అంటే ఇందాక నేను అన్నాను జంక్ ఫుడ్ అడిగాడు ఇప్పుడు, లేదా ఒక 10 థింగ్స్ అడిగాడు మీ చైల్డ్. ఆ 10 థింగ్స్లో 5 థింగ్స్ ఇమీడియట్గా చేయండి విచ్ ఇస్ హెల్దీ. ఓకే ఓకే, ఇప్పుడు మమ్మీకి తన ఫేవరెట్ కర్రీ ఏదో చేయమన్నాడు, మమ్మీ చేతిలో పనే కదా, దానికి పోస్ట్పోన్ చేయడం ఎందుకు, తర్వాత ఇప్పుడు ఇది తిను, అది కాదు. ప్రేమగా అడిగాడు, మీరు చేసి పెట్టండి ఇమీడియట్గా. ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది మీ పైన. మమ్మీ నా మాట వినింది, నా మీద ప్రేమతో చేసింది, ఒక రెస్పెక్ట్ బిల్డ్ అయింది. అలాంటి 5 థింగ్స్ ఏవైతే ఉంటాయో మీ చేతిలో పని. ఓకే 10లో 5 చేసేసేయండి ఇమీడియట్గా, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నెక్స్ట్ 5 ఏవైతే ఉంటాయో ఆ 5లో ఒక 2 to 3 డిలే చేయండి. డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్, యువర్ పేషెన్స్. 1 వీక్ డిలే చేస్తారా, 1 మంతా, 6 మంత్స్కా, ఒక 1 ఇయర్కా, డిపెండ్స్ ఆన్ ది డిమాండ్. ఓకే, సో డిలే చేయండి, అప్పుడు లాట్ ఆఫ్ పేషెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఇస్తున్నాము, అక్కడ పేషెన్స్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. మిగతా 2 to 3 ఏవైతే ఉన్నాయో 10లో లాస్ట్ 2 to 3 అసలు చేయకండి. నో చెప్పడం కూడా రావాలి. వాడు నేర్చుకోవాలి, వాడు యాక్సెప్ట్ చేయాలి నోని. ఓకే ఓకే, ఇప్పుడే యాక్సెప్ట్ చేయకపోతే చిన్న చిన్న దాంట్లో రేపు పొద్దున్న లైఫ్లో ఫెయిల్ అవుతాడు కదా. సో తీసుకోవడం మనమే నేర్పించాలి, ఓపికగా ఉండడం మనమే నేర్పించాలి, నో చెప్పడం కూడా మనమే నేర్పించాలి. కరెక్ట్, దాన్ని యాక్సెప్ట్ చేసుకునేటట్టు ఉండాలి. కరెక్ట్. సో చిన్నప్పుడు ఏదైనా కావాలంటే మనకు పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇమీడియట్ గా. చిన్న బట్టలు కావాలన్నా కూడా ఇచ్చేది కాదు. నేను సైకిల్ అడిగితే ఎప్పుడుకో 8th, 9th, 10th క్లాస్ లో ఇచ్చారు, ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో ఇస్తాననే వాళ్ళు, ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళు, ఫోకస్డ్ గా పెట్టి మనం దానికోసం కష్టపడే వాళ్ళం. అంటే డిలే చేసేవాళ్ళు. పేషెన్స్. సి డిలే గ్రాటిఫికేషన్ అంటాం కదా, డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే చాలా వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ఆ రిజల్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తాం మనం కదా. ఈవెన్ మన లైఫ్ పార్ట్నర్ అనుకోండి, సమ్ పీపుల్ మీద క్రష్ ఉంది, వాళ్ళు మన లైఫ్లో ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. 1-sided లవ్ ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్. ఎంతో కష్టపడ్డారు, ఎంతో కాంపిటీషన్ ఉంది, అందులో మీరు విన్ అయ్యారు అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ ఏ వేరు కదా. జస్ట్ ఇప్పుడు చెప్పగానే సరే ఓకే రా పెళ్లి చేసుకుందాం అంటే అక్కడ ఎక్కడ ఉంది కిక్ కదా. బట్ ఈ డీలేని ఎవరు యాక్సెప్ట్ చేయరండి, ఎస్పెషల్లీ ఇప్పట్లో. సో అందుకే ఏమవుతుంది, పిల్లల మీద ప్రెషర్ పెరిగిపోయి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నేను ఇంట్లోకి రానివ్వను, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మంచి మార్క్స్ పాస్ అవ్వకపోతే నేను అది చేస్తాను, నేను ఇది ఇవ్వను అని కండిషన్స్ పెట్టేసి ప్రెషర్ పెట్టేస్తున్నారు. కండిషనల్ లవ్, పేరెంట్స్ కూడా కండిషనల్ లవ్ అయిపోతుంది ఇప్పుడు. అంటే వీళ్ళు కూడా ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు, నాట్ రిక్వైర్డ్ అసలు. మనం ఆలోచిద్దాము, ఎందుకు పిల్లల పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇది చేయాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి, నా పిల్లలు ఇలాగే పెరగాలి. ఇది ఇంకోటి మీరు చెప్పినారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అని అంటున్నారు. చాలా మంది పేరెంట్స్ ఉంటారనమాట, నా కొడుకు వాళ్ళు ఎక్కడో చూసేసి ఉంటారు, డాక్టర్ అవ్వాలి లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, ఇంకోటి దీన్ని వాళ్ళ మీద రుద్దుతుంటారు, ఈ ఫోర్స్, ఈ ప్రెషర్. సో ఇలాంటి వాళ్ళకి లైక్ ఎలాంటి సజెషన్ మీరు చెప్తారు? ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇలానే ఉంటారు. ఎందుకు మీరు దీంట్లో ఉంటేనే మీ పిల్లలు ఇలా ఉంటేనే ఇష్టపడతాము, ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు? నేను అడిగే క్వశ్చన్ పేరెంట్స్కి, జస్ట్ సింపుల్ క్వశ్చన్, అంటే సింపుల్ వాళ్ళు ఇచ్చే రీజన్ ఏంటి అని అంటే సొసైటల్ స్టేటస్. మేము ఉండలేకపోయాము, మా పిల్లలైనా బాగుండాలి, అది కూడా రీజన్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. బట్ మేజర్ లేకుండే సొసైటీ. వాళ్ళు కూడా ఎందుకు ఉండాలనుకున్నారు? అప్పుడు ఏంటంటే సర్వైవల్ స్టేజ్ అండి మనదంతా కూడా. ఇప్పుడు అనుకుందాము, ఊర్లో ఎవరు డాక్టర్స్ లేరు, నేను డాక్టర్ అయితే వీళ్ళందరినీ బాగా చేస్తాను, దట్ ఈస్ పాజిటివ్ ఇంటెన్షన్. ఆ రోజుల్లో ఆ ఫైర్ కోసమే ఎంతో మంది ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు చూసుకుంటే కింద నుంచి వచ్చిన వాళ్ళే, బికాస్ ఆ ఫైర్ వీళ్ళని డ్రైవ్ చేసింది. కానీ ఇప్పుడు ఫైర్ కాదు, ప్రెషర్ డ్రైవ్ చేస్తుంది. అక్కడ వాళ్ళ ఓన్ హడల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చూసి ఎన్విరాన్మెంట్ ని, వీళ్ళకి ఏం మోటివేషన్ అవసరం లేదు కదా అప్పట్లో. వీళ్ళకేంటి డైలీ వెనకబడాలి, అట్లీస్ట్ హోంవర్క్ రాయమన్నా కూడా రాయి 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 అని 10 సార్లు అరవాలి. బికాస్ దెర్ ఇస్ నో ఫైర్. వీళ్ళకి ఎందుకు చదవాలి,
చదివితే ఏమవుతుంది ఇది ఎవరు చెప్పరు పిల్లలకి. ఎగ్జాక్ట్లీ నువ్వు నువ్వు చదవాలంటే పొద్దున ఏం అవ్వగలుగుతావు అంటే ఏమవుతావు నువ్వు, వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోరు. బట్ అందరు చేస్తున్నారని ఒక ర్యాట్ లాగా పెంచుతున్నారు వాళ్ళని. లిటరల్గా చెప్పాలంటే ఒక మనిషిలా ట్రీట్ చేయట్లేదు వాళ్ళని, ఓకే వాళ్ళ ఇష్టాలను గౌరవించట్లేదు. చిన్న పిల్లాడండి వాడికేం తెలుసు అని అంటారు. బట్ నో, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి దే డిజర్వ్ రెస్పెక్ట్. ఓకే ఒక్కసారి తిట్టకుండా కొట్టకుండా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేయండి. నెక్స్ట్ డే వాళ్ళు ఎట్లా చేంజ్ అవుతారో చూడండి. ఓకే ఇలాంటి టాంట్రమ్స్ అనేటివి మ్యాక్సిమం రెడ్యూస్ అవుతాయి. వాడు కూడా మీలాగా యాక్ట్ చేయడానికి రెడీ అవుతాడు, ఇమిటేట్ చేయడానికి రెడీ అవుతాడు. సేమ్ అలానే అమ్మగారు నాన్నగారు అనే పదాలు వాడడం స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు కూడా వస్తారు. డిమాండింగ్ వెళ్ళిపోయి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. ఫస్ట్ మీరు ఇవ్వాలి కదా, ఎగ్జాక్ట్లీ ఇలా ఉండాలని మీరు చూపించాలి కదా. మనం చూపిస్తే అదే రిఫ్లెక్షన్. చూపించట్లే, రే పోరా రారా అని ఇట్లా మాట్లాడుతున్నాం. ఓకే సో మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లోనే లైక్ పాయింట్ తీసుకుంటే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్ట్రెస్ అంటే ఓన్లీ మీకే ఉంటుంది నాకే ఉంటుంది స్ట్రెస్, పెద్దవాళ్ళకే ఉంటుంది, పిల్లలు వాళ్ళకేం స్ట్రెస్ ఉంటుంది వాళ్ళని ప్రశాంతంగా ఆడుకుంటారంట. పిల్లలకు కూడా స్ట్రెస్ అనేది ఉంటుందా? నేను చాలా మంది లేదు అని అనుకుంటారు, క్లియర్గా చేస్తారు జడ్జ్మెంట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పిల్లలకి స్ట్రెస్ ఉంటుందా అంటే మీకంటే 10 times ఉంటుంది. ఎస్, అందుకే వాళ్ళు టాంట్రమ్స్, అందుకే వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఆడుకుంటారు, మొబైల్ చూస్తాడు, ఏడుస్తాడు, అరుస్తాడు. కొంతమంది పిల్లలు చాలాసేపటి వరకు పడుకుంటారు, బికాస్ ఆ స్ట్రెస్కి బ్రెయిన్ అలసిపోయి వాడు ఎక్కువసేపు పడుకుంటాడు. ఓకే సో ఏదైతే ఇప్పుడు మీకు తెలుసు, మీరు వచ్చారు ఒక ఇంటర్వ్యూకి, ఒక పర్సన్ వచ్చారు అనుకుందాం, ఇంటర్వ్యూయర్ ఎవరైతే చేస్తున్నారో డిలే చేస్తున్నాడు, చాలామంది ఉన్నారు, చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. యూ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్ కదా, ఇంతసేపు ఎందుకు అవుతుంది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు రీజన్ తెలిసి మీరు అర్థం చేసుకోగలుగుతారు. బికాస్ యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. బట్ వాడికి తెలియదు. చిన్న పెన్సిల్ విరిగిపోయినా మనకు అది డజంట్ మ్యాటర్ కదా, వాడికి అది చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. అందుకే మీరు ఒక 5 డైరీ మిల్క్స్ తింటే వాడు, మీరు ఒక్క డైరీ మిల్క్ తింటే వాడు 5 డైరీ మిల్క్స్ తిన్నంత డోపమైన్ అనేది వస్తుంది, అంటే అంత షుగర్ కంటెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ వాళ్ళది చాలా చిన్న బ్రెయిన్, ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి, ఫాస్ట్గా. ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. హీ డజంట్ నో హౌ టు రెగ్యులేట్ ఎమోషన్స్. సో మీరు నేర్పించాలి వాట్ ఈస్ పేషెన్స్. మనం ఈ ఎమోషన్ ఏమంటారు, ఇప్పుడు ఏడ్చాడు, ఇది ఎందుకు ఏడ్చాడు, ఇది బాధనా, ఫ్రస్ట్రేషనా, కోపమా, వాడికి ఆ ఎమోషన్ని లేబల్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నావు నాన్న, ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే, ఇది ఇలా జరుగుతుంది, ఇట్స్ ఓకే, ఇది అందరికీ జరుగుతుంది, దిస్ ఇస్ నార్మల్ అని దానికి కొంచెం అక్నాలెడ్జ్ చేయాలి. తను చెప్పేదాన్ని అడ్రస్ చేయాలి. దాని తర్వాత మీరు సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు గ్లాస్ పడేశాడు, ఏం చేస్తాం, ఫస్ట్ అరిచేస్తాం, మనం కండిషన్ పెట్టేస్తాం, ఇప్పుడు ఎవరు తుడుస్తారు, నువ్వే వచ్చి తుడు, అరిచేస్తాము, కొట్టేస్తాం, డార్క్ రూమ్లో వేసేస్తా అంటారు, ఎమోషనల్ పనిష్మెంట్స్ చేస్తారు, బయటకు వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతానంటారు, బూచోని పట్టిస్తానంటారు. దీస్ ఆర్ ఇల్లాజికల్ ఆన్సర్స్ అగైన్స్ స్ట్రెస్. సో మీ స్ట్రెస్ కన్నా వాడి స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవడం మీకే ఎంత డిఫికల్ట్ ఉంటే వాడికేం తెలుస్తుంది. ఇంకా మీరు తెలుసుకోండి, ఫస్ట్ మీరు కామ్ అవ్వండి, దెన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు ద చైల్డ్. కంట్రోల్ యువర్ యాక్షన్స్ ఫస్ట్, దెన్ అక్కడ ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేసుకోండి. వి కాంట్ కంట్రోల్ ఎనీథింగ్. మన బ్రెయిన్ని దేన్ని మనం కంట్రోల్ చేయలేం. ఈవెన్ మనని మనమే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకా నేను అంటాను, మన లైఫ్ పార్ట్నర్ని కంట్రోల్ చేయాలి, మనం పిల్లల్ని కంట్రోల్ చేయాలి, మన ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయాలి, సమాజాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నో, మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనమే కంట్రోల్ చాలా కష్టం అవుతుంది. హౌ డు యూ ఎక్స్పెక్ట్ అదర్స్ విల్ కంట్రోల్ యూ? సో ఇంకో చిన్న పిల్లలు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి బిహేవియర్ ఉండే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి పేరెంట్స్? రూడ్గా అన్నప్పుడే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి తెలియట్లేదు ఎలా కామ్ అవ్వాలో. ఫస్ట్ మీరు కామ్ అవ్వండి యాజ్ అ పేరెంట్గా, మీ ఎమోషన్స్ని కొంచెం కామ్గా చేసుకోండి, దెన్ దే విల్ రిఫ్లెక్ట్. ఎందుకంటే మనకు ప్రెషర్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు బాస్ తిట్టాడు అనుకుందాం, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. అక్కడ చిన్న పిల్లాడు ఉంటే ఫస్ట్ ఏడుస్తాడు, లేదా ఏదో తీసుకొని మిమ్మల్ని కొడతాడు కదా. కానీ ఒక అడల్ట్గా మనం ఏం చేస్తాము,
మనం కామ్ అయిపోతాం. వి డోంట్ సే ఎనీ సింగిల్ వర్డ్ ఆ బాస్కి, ఎందుకంటే నెక్స్ట్ డే ఫైర్ చేస్తాడు కాబట్టి అక్కడ భయం మనకు, దానికి కాన్సిక్వెన్సెస్ మనకు తెలుసు కాబట్టి. బట్ వాడికి తెలియదు కదా. సో యాజ్ అన్ అడల్ట్గా మీరు అర్థం చేసుకోండి మీ ఎమోషన్స్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో. ఓకే, లేబుల్ చేయండి, దాన్ని అడ్రస్ చేయండి. దెన్ ఇలా కామ్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనుకోవచ్చు, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఒక 5 seconds కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఒక 5 seconds కామ్గా డీప్ బ్రీత్ తీసుకోండి, కౌంట్ చేయండి నంబర్స్. అలా మైండ్ డైవర్ట్ అయిపోతుంది, దీనిపైన వర్క్ చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్ నుంచి లాజికల్ బ్రెయిన్కి. సింపుల్ అండి ఇక్కడ సైన్స్. నేను ప్రతి హ్యూమన్ బ్రెయిన్లో 2 parts ఉంటాయి. లాజికల్ బ్రెయిన్, ఎమోషనల్ ఆర్ క్రియేటివిటీ బ్రెయిన్ అంటాం. ఎప్పుడైతే ఎమోషన్స్ హై ఉంటాయో, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సాడ్గా ఉన్నా, కోపంగా ఉన్నా, ఎమోషనల్ బ్రెయిన్ అనేది చాలా మనకి పీక్లో పనిచేస్తుంది. అప్పుడు లాజికల్ బ్రెయిన్ అనేది డౌన్ అవుతుంది. ఎందుకు? మీరు చూసే ఉంటారు, చాలా కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు అంటారు, లేదా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ప్రామిసెస్ చేయొద్దు అంటారు. రెండు డేంజరే. బికాస్ ఆ టైంలో లాజికల్ బ్రెయిన్ చాలా తక్కువ పనిచేస్తుంది. ఈ ఎమోషనల్ బ్రెయిన్ అనేది చాలా హైలో ఉంటుంది కాబట్టి. ఇది లాజికల్ బ్రెయిన్ ని ఈ బ్రెయిన్ అనేది హైజాక్ చేస్తుంది. నా మీరేం చేయాలి? ఈ బ్రెయిన్ ని కామ్ చేయడం నేర్చుకోవాలి. ఎలా చేయొచ్చు? కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే లాజికల్ కి కొంచెం పని చెప్పాలి, సో దట్ ఈ ఎమోషనల్ బ్రెయిన్ కామ్ అవుతుంది. దెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ టు డూ. ఇది కనుక పిల్లలకు నేర్పిస్తే, డైలీ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు చెప్పడం కాదు, ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్ లాగా ఉండాలి మీరు. సో అలా చేస్తే వాళ్ళు కూడా మెల్లిగా. కరెక్ట్. ఇప్పుడు యోగా ఉంది, బాడీకి ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తేనే నేను యోగా చేస్తానంటే అది సపోర్ట్ చేయదు. అప్పుడు ఒక రెగ్యులర్ బేసిస్లో సపోర్ట్ చేసి మీరు యోగా చేసి ఉంటే, ఒకవేళ ఫీవర్ వచ్చినా కూడా ఒక 1 or 3 వచ్చే కంటే ఒక 100 వస్తుంది, మీకు తగ్గుతుంది. అంటే యూ హ్యావ్ దట్ కెపాసిటీ టు హ్యాండిల్ ఇట్ కదా. సో ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఈ పాజ్ టెక్నిక్స్ అనుకోవచ్చు. ఎప్పుడైతే పేరెంట్ చైల్డ్ కనెక్టెడ్గా ఉంటారో, ఎప్పుడు చెప్పినా మా వాడు నా మాట వింటాడని అనుకున్నప్పుడు ఇది ఈజీగా సాల్వ్ అవుతుంది. ఈ కోపం, ఈ ఫ్రస్ట్రేషన్, ఈ ప్రెషర్ మెయిన్లీ. అప్పుడు పిల్లలకు ప్రెషర్ ఉండదు, పేరెంట్స్కి ప్రెషర్ ఉండదు కదా. ఆబ్వియస్గా. ఇంకోటి, ఇప్పుడు మనం రూట్ బిహేవియర్ చెప్పాం, పిల్లల్లోనే లైక్ కాన్ఫిడెంట్గా కిడ్స్ని ఎట్లా మనం పెంచవచ్చు? లైక్ వాళ్ళకి అంటే రివార్డ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా బెటర్ కాన్ఫిడెంట్ కిడ్స్ని? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది పేరెంట్స్ ఆబ్వియస్లీ ఈ బిజీ లైఫ్లో పడి దేన్ని మనం తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదో తెలియట్లేదు మనకి. నెగిటివే తొందరగా అట్రాక్ట్ అవుతుంది అంటాం కదా. ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు తీసుకోము, జస్ట్ చూసి వదిలేస్తాం. అదే నెగిటివ్గా, ఇప్పుడు రామ్ చరణ్ ట్విన్స్కి భర్త ఇచ్చారు, వాళ్ళు ఫ్యామిలీ అంటే చాలా క్రౌడ్ వెళ్ళిపోయింది. లేదు, ఎవరైనా రోడ్డు పైన ఆకలితో చనిపోతున్నారని అంటే అక్కడికి ఎవడు వెళ్ళాడు. ఎందుకంటే నెగిటివిటీకి మనం ఎక్కువ ఎదుటి వారి లైఫ్లో ఏం జరుగుతుందో ఎక్కువ క్యూరియాసిటీ ఉంది మనకి కదా. సో మన ప్రెజెన్స్ ఎక్కడైతే ఇంపార్టెన్స్ అనిపిస్తుందో అక్కడ మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ పేరెంటింగ్ విషయంలో ఏమవుతుంది, పిల్లాడు గ్లాస్ పడేసినప్పుడు వాటర్ పడిపోయాయి, ఇట్స్ ఓకే, గ్లాస్ కూడా పగిలిపోయింది అనుకుందాం. ఫస్ట్ వచ్చి తిడతారు మనం కదా, ఫటాఫటా తిట్టేస్తాము. వాడు ఏడ్చేస్తాడు, ఎందుకు వెళ్ళావు అక్కడికి, నీకేం అవసరం, నాకు అడగొచ్చు కదా, నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అరిచేస్తాము, ఇష్టం ఉన్నట్టు తిట్టేస్తాము. బట్ అదే ఒక కాన్షియస్ పేరెంటింగ్ చేసే వాళ్ళైతే, మంచిగా అన్ని టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు, ఎవరైతే కనెక్టెడ్గా ఉంటారో చైల్డ్ తోటి, వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉంటాయని అంటే, అయ్యో పడిపోయిందా, ఇట్స్ ఓకే నాన్న, నువ్వైతే దూరం జరుగు, నీకేం కాలేదు కదా, ఆర్ యూ ఫైన్, మేక్ షూర్ యువర్ చైల్డ్ ఈజ్ సేఫ్ ఫస్ట్. ఆ గ్లాస్ పడిపోతే మళ్ళీ కొనుక్కుంటావు. చైల్డ్ బ్రెయిన్లో మీ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెగిటివ్ ఇమేజ్ పేరెంట్స్ అంటే ఇక్కడే ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఆ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఇంకా. సో ఏదైతే ఇప్పుడు మనం కష్టాలు వస్తేనే దాన్ని స్టెప్పింగ్ స్టోన్గా వేసుకోవచ్చు అంటాం కదా, అప్పుడే మన స్ట్రెంత్ ఏంటో బయటపడుతుంది అంటాం కదా. సో ఈ సేమ్ థింగ్, ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే దిస్ ఇస్ ద టైమ్ యూ వేకప్ యాజ్ ఎ పేరెంట్. ఈ నెగిటివ్ సిచ్యువేషన్ని నేను నా పిల్లల కోసం ఎట్లా పాజిటివ్గా చేంజ్ చేసుకోవాలి. రైట్, నీకేం కాలేదు కదా, ఇట్స్ ఓకే,
మన చేతిలో నుంచి కూడా ఎన్నోసార్లు జారి పడిపోతాయి. కామన్ కదా. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ కదా. ఎస్. మరి పిల్లాడికి వాడికి ఇంకా తెలియదు, ఎలా చెప్పాలో నువ్వు నేర్చుకుని వాడికి చెప్పు, వింటాడు. అవును. కానీ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తిట్టడం అనేది రాంగ్ పద్ధతి అది. ఓకే. సో అట్లా పాజిటివ్. నెగిటివ్గా అట్లా తిట్టేస్తామా, పాజిటివ్ ఉన్నప్పుడు మనం పట్టించుకోము. ఇప్పుడు మనం ఆఫీస్ వర్క్ ఏదో బిజీగా వర్క్ చేస్తున్నాము, పక్కన ఏదో పెయింటింగ్ వేసి తీసుకొచ్చాడు మనకి అనుకుందాం. వాడి లైఫ్లో అది ఫస్ట్ టైం అంత బాగా వేయడం, వాడికి చాలా పెద్ద విషయం అది. కానీ మనకి జస్ట్ ఏ పెయింటింగ్ కదా, రికగ్నైజ్ చేయం. సరే సరే బాగానే వేసావులే, సరే సరే ఓకే నేను బిజీగా ఉన్నాను తర్వాత చూస్తా, ఏదో చెప్పి మనం మన పనిలో మనం బిజీ అయిపోతాం. నో, యూ అప్రిషియేట్ దట్. మీ వర్క్ అంత ఇంపార్టెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ మీకు, వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళ సంతోషం మీకు ఇంపార్టెంట్. ఓకే, కాల్లో ఉన్నారు, జస్ట్ ఏ మినిట్ అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ తీసుకోండి, పాజ్ ఫర్ 2 minutes, చెప్పండి, అప్రిషియేట్ చేయండి. నేను ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను, చాలా బాగా వేసావు నాన్న, ఐ లైక్ ఇట్ సో మచ్, నేను కూడా ఇంత వేయలేదు నేను చిన్నప్పుడు అని చెప్తే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాడు, వెళ్ళిపోతాడు కదా. జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. అంత ఇంపార్టెంట్ ఉంది. మరి ప్యానెల్లో ఉన్నారు మీరు, ఇంటర్వ్యూ జరుగుతుంది అని అన్నప్పుడు మీ బాబుకి చెప్పండి, నాన్న జస్ట్ 2 minutes నాకు ఇస్తావా, నేను ఫినిష్ చేసుకుని నీ దగ్గరకు వస్తా, అప్పుడు మనం ఇద్దరం కలిసి ఇద్దాం, నాకు నువ్వు నేర్పించు, నేను కూడా నేర్చుకుంటాను. అడ్రస్ చేయాలి ఇక్కడ మనం, అడ్రస్ చేయాలి. యు ఆర్ ఇగ్నోరింగ్ దెమ్ మంచి పనులు చేసినప్పుడు. అదే నెగిటివ్గా చేసినప్పుడు యు ఆర్ రియాక్టింగ్ దెమ్ ఫాస్ట్. అండ్ ఇంకొకటి, అండ్ ఫోర్మోస్ట్, అండ్ జనాలకు అందరికి కూడా తెలిసింది, బట్ తెలిసినా కూడా చేస్తుంటారు ఈ తప్పు. టీవీ చూస్తూ ఉంటారు, టీవీ చూపిస్తుంటారు పిల్లలకి, టీవీ చూపిస్తూ భోజనం పెడుతుంటారు, పిల్లలకి ఫీడ్ చేస్తుంటారు. పాత రోజులు ఏం చేసేవాళ్ళు, పాత రోజులని కదలే ఇప్పటికి కూడా విలేజెస్లో అట్లా ఇట్లా బయట ఎన్విరాన్మెంట్ చూపించో, లేకపోతే ఫ్రెండ్స్తో ఆడుకుంటూనో అట్లా చూపించో, లేకపోతే చందమామ చూపించేసి, ఇప్పుడు అంతా ఏంది టీవీ చూపిస్తూ. అంటే టీవీ చూస్తే ఇప్పుడు ఫాస్ట్గా తింటాడు, అంటే ఇక్కడ కూడా మనం తొందరగా అవగొట్టాలని ఉంది తప్పితే వాళ్ళకి అంటే అంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశమేం కాదు, అంటే ఇట్లా పెట్టాలి, ఇట్లయితేనే తింటారు పిల్లలని ఈ టీవీ చూపిస్తూ ఫుడ్ తినిపించడం. ఇక్కడ మల్టిపుల్ కరెక్ట్, ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది, టైం తక్కువ అయిపోయింది, వాళ్ళ ఎనర్జీ మ్యాటర్ అవుతుంది. ఓకే, వాళ్ళది పేరెంట్స్ది కూడా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక బిజీ లైఫ్ స్టైల్, అన్ని లగ్జరీస్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో పరిగెడుతున్నారు ఈ లైఫ్ స్టైల్. బట్ స్టిల్ పిల్లలకు అది కాదు అవసరం, ఇది కాదు వాళ్ళకి కావాల్సింది మీ ప్రేమ, మీ టైమే కావాలి. ఏదైతే అబ్సల్యూట్లీ మీరు ఇవ్వట్లేదు, ఏదైతే ఇవ్వట్లేదు అదే కావాలి వాళ్ళకి. ఇంత చిన్నప్పుడు బిలో 5 years నువ్వు బ్రాండెడ్ క్లోత్స్ వేస్తున్నావా, ఐఫోన్ ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావా వాడికి తెలియదు అసలు. నువ్వు ₹1 ముందు పెట్టినా కూడా అసలు నథింగ్. వాడి కాయిన్ ఇక్కడ ఉంది, ఇక్కడ క్యాష్ ఉంది అనుకోండి, నోట్స్ ఉన్నాయి, వాడు కాయిన్ తీసుకుంటాడు, వాడికి అదే ఇంపార్టెంట్. దాని విలువ తెలియదు కదా వాడికి. సో ఈ టైంలో మీ టైం చాలా ఇంపార్టెంట్. టాడ్లర్ బిఫోర్ టాడ్లర్ ఏజ్ ఏదైతే లాట్ ఆఫ్ పేషెన్స్ తగ్గింది, ఒకటి టైం లేదు, ఎనర్జీ కూడా లేదు. బికాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంత ఎనర్జీ ఇవ్వలేకపోతున్నారు, బికాస్ వీళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేయాల్సింది ఉంది, లేదా హెవీ వర్క్ అవుతుంది ఒక హౌస్ హోల్డ్ మదర్కి కదా. 24 గంటలు ఆ పరిగెడుతున్న బాబుని చూడాలంటే సమ్ పాయింట్ ఆ మదర్ కూడా అలసిపోతుంది, తెలియట్లేదు వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేయాలో. సో మేక్ యువర్ సెల్ఫ్ హెల్తీ, అంటే బాడీ వైజ్గా మైండ్ వైజ్గా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోండి. చిన్న వాకింగ్ అయినా పర్లేదు, చిన్న ఒక వెయిట్ లిఫ్టింగ్ అనుకోవచ్చు, ఒక 2-3 kgs డంబుల్స్ అనుకోవచ్చు, జస్ట్ పుషప్స్ అనుకోవచ్చు. చిన్నవి స్టార్ట్ చేయండి, మీ పిల్లలు మిమ్మల్ని చూసి స్టార్ట్ చేస్తారు. ఈ ఫోన్, ఈ టీవీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అండి, వేరేది మీ లైఫ్లో లేనందుకు ఇవి వచ్చాయి. అంతే కదా. ఇప్పుడు ఈ రూమ్లో చాలా లైట్ ఉంది, లైట్ లేకపోతే ఆబ్వియస్లీ డార్క్. ఈ డార్కే టీవీ, మొబైల్, ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ. వన్స్ మీరు లైట్ అనేది ఇంక్లూడ్ చేయండి మీ లైఫ్లో, ఈవెన్ మీ లైఫ్లో బాగుంటుంది, వాళ్ళకు కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారు, ఒక రోల్ మోడల్ అవుతారు. మనమే అలవాటు చేసి మనమే వద్దంటున్నాం. అసలు ఏది ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్ మనకి, పిల్లల మీద ఎలాంటి ఎఫర్ట్ అవసరం లేదు, ఫస్ట్ మీ పైన పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ January 1st రెజల్యూషన్స్ పెట్టుకుంటారు, అందులో ఎంతవరకు చేస్తారో, ఎంతవరకు స్టార్ట్ చేసి వదిలేస్తారో ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నారు. కానీ
మీ పైన వర్కౌట్ చేశారనుకోండి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల మీద. మీరు ఏది చేస్తే వాళ్ళు అది కాపీ చేస్తారు. ఎగ్జాక్ట్గా. నేను పర్సనల్ ట్రైనర్ ఇలానే ఆన్లైన్తో కొలాబ్ అయ్యి నేను చేస్తుండే అనమాట. ప్రతి ఒక్క సెషన్లో మా పిల్లలు, నాకు 2 అమ్మాయిలు అనమాట, 5 years 7 years వాళ్ళు అంతకంటే చిన్నప్పటి నుంచే ఇంకా నాతో పాటు వచ్చి పక్కన చేస్తుండే, నన్ను డామినేట్ చేసి వాళ్ళు వర్కౌట్ చేస్తుండే. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎస్, ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం, ఆ ఫన్ ఇష్టం, అది ఫన్గా చేస్తారు, మనలా కష్టపడరు. అబ్బా అబ్బా అనుకుంటా మనం చేస్తామా, బట్ వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనమే వాళ్ళని చూసి నేర్చుకోవాలి, ప్రతి పనిని అలా ఎంజాయ్ చేయాలి అని. మనం స్ట్రెస్గా చేసుకుంటాం, ప్రతి చిన్న పని స్ట్రెస్ అవుతుంది మనకి. తినడంలో కూడా అంతే, మనం అయిపోవాలి, ఈ టైంకి ఇది కావాలి, ఆ టైంకి అది కావాలి, ఒక టాస్క్ ఓరియంటెడ్లో అయిపోయాం. ఈ టైంకి ఫినిష్ చేసేయాలి, ఈ టైంకి అయిపోవాలి, గో టు బెడ్. అదే ఒక చిన్న పిల్లాడికి ప్లేట్లో ఫుడ్ పెడితే వాడు పడేస్తాడు, బట్ స్టిల్ వాడు ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ని. మనం పెట్టద్దు ఇంకా కూడా, లైక్ అవసరమే లేదు. సో ఎప్పుడైతే పిల్లలు ఫోన్లు చూసుకుంటూ స్క్రీన్ చూసుకుంటూ తింటున్నాము అని అంటున్నారో, హౌస్ రూల్స్ అని చెప్పాను కదా, ఆ హౌస్ రూల్స్లో మీరు పెట్టుకోవాలి, తినేటప్పుడు నో ఫోన్స్ నో స్క్రీన్స్ అని. మీరు కూడా ఫాలో అవ్వాలి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా డైనింగ్ టేబుల్ ఆర్ కిందే కూర్చొని, ఇంకా కింద కూర్చొని తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కిందే కూర్చొని అందరు హ్యాపీగా నవ్వుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ, నా డే ఎలా జరిగింది, ఈరోజు నువ్వు స్కూల్లో ఏం చేస్తావు, నేను ఆఫీస్లో ఏం చేశాను, ఈరోజు హ్యాపీ మూమెంట్స్ ఏంటి, అలా షేర్ చేసుకుంటూ తింటే మంచి బాండింగ్ క్రియేట్ అవుతుంది, వాళ్ళతో వాళ్ళు తినడం అలవాటు అవుతుంది. వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని వాళ్ళు తినచ్చు, ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో. మా వాడు ఇది తినడు, మా వాడు ఇది అది తినడు, ఇదే కావాలంటాడు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనమే చేస్తున్నాం. మళ్ళీ లాట్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ పెట్టండి. ఒకసారి తినడు, 2 సార్లు తినడు, ఒక వారం తినడు, 8th డే అట్లీస్ట్ ట్రై చేస్తాను ఇది అని అంటాడు. అంతే, కంటిన్యూస్గా అదే పెడుతుంటే నో అని ఎందుకు చెప్తారు? నో అంటే వాళ్ళు ఎలా తింటారో కూడా ఆ స్టైల్లో చేసి పెట్టడం మీ బాధ్యత కదా. ఇప్పుడు ఒక బ్రోక్లీ ఉంది, జస్ట్ బ్రోక్లీ ఉడికించి అంటే స్టీమ్ చేసి పెడితే వాడు తినట్లేదు, నెక్స్ట్ డే సూప్ చేసి పెట్టు, అదే ఇంకొక రకంగా, మొత్తం దాన్ని అవాయిడ్ చేయమని కాదు, దాన్ని ఇంకొక మేక్ ఇట్ అనదర్ రెసిపీ. ఎగ్జాక్ట్లీ సేమ్ నే గానీ డిఫరెంట్. ఏం చేస్తారు, ఇదే స్టీమ్డ్ తీసి ఫోర్స్ చేసుకుంటూ పెడుతుంటారు. నువ్వు ఇది తినాల్సిందే ఇప్పుడు నచ్చే విధానంలో, లైక్ అట్లీస్ట్. అప్పుడు ఏమవుతుంది, వాడికి ఈ ఫుడ్ అంటేనే ఫుల్ హేట్ క్రియేట్ అవుతుంది, నెగిటివ్ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. అలా చేయొద్దు, ఎప్పుడు కూడా ఫోర్స్ ఫీడింగ్ చేయొద్దు. ఏదైనా సరే పిల్లలకి అసలు ఫోర్సే చేయొద్దు. వాళ్ళని కూడా ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేయండి. ఆఫ్టర్ 7 to ఆఫ్టర్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైంలో రెస్పెక్ట్ కావాలి. ఈ రెస్పెక్ట్ ఇచ్చే టైం ఏదైతే ఉందో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం 5 to 15 years ఏదైతే ఉందో, అప్పుడు వాళ్ళ ఐడెంటిఫికేషన్ మీద వర్క్ చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు అనుకుందాం, మిర్రర్లో చాలాసేపు చూసుకుంటున్నాడు, మంచిగా రెడీ అవుతున్నాడు అంటే అర్థం చేసుకోండి వాడికి ఇప్పుడు రెస్పెక్ట్ కావాలి, వాడి ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నాడు. స్పెసిఫిక్ క్లాత్సే నేను వేసుకుంటాను, నేను ఇదే కావాలి అని ప్రిఫర్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి, నాకు ఇలాగే ఉండాలి, నేను ఇదే తింటాను అంటే వాడి సెల్ఫ్ ఇమేజ్ కదా అది. యూ రెస్పెక్ట్ దాట్. సో లేదు నువ్వు ఇవే వేసుకోవాలి అన్నట్లు కాకుండా రెస్పెక్ట్ చేసేసారు. ఓకే. అండ్ ఇంకొకటి, పిల్లల్లోనే చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు రెగ్యులర్గా వింటుంటాం అన్నమాట, నా మాట వినట్లేదు మా పిల్లలు, నా మాట వినట్లేదు, అసలు నేను ఏం చెప్పినా వినట్లేదు అంటారు. అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటారు? రెగ్యులర్గా ఉండే సమస్య, అందరూ కామన్గా ఉంది, నా మాట వినట్లేదు. అన్ని ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ ఏం లేదు. 4 years 5 years ని స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, డాక్టర్ వరకు అంతవరకు. ఒకటి, ఫస్ట్ పేరెంట్స్ ఒకటే పద్ధతిలో చెప్తున్నారు, వీళ్ళకి అది బోర్ కొడుతుంది, అర్థం చేసుకోండి. మేక్ ఇట్ డిఫరెంట్ వే. వీళ్ళ వాటర్ బాటిల్ తీసుకురా అనడం వేరు, నానా ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నావని అనుకుంటా, బట్ స్టిల్ నాకు కొన్ని వాటర్ తెచ్చి పెట్టవా ప్లీజ్ అంటే వాడే లేచి అమ్మ కోసం చేస్తాడు, టాస్క్ చేయాలని చేయడు, అమ్మ కోసం చేస్తాడు. సో అలా మీరు కమ్యూనికేషన్ చేంజ్ చేసుకోవాలి. ఈవెన్ విత్ యువర్ పార్ట్నర్ ఆల్సో. మా హస్బెండ్ వినడు, మా వైఫ్ వినదు అని అంటే నో, 100% వింటారు. మీరు చెప్పే విధానాన్ని చేంజ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, చెప్పే ముందు కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి. పిల్లలతో అయినా, పార్ట్నర్తో అయినా, ఒక ఎంప్లాయీతో, బాస్తో, ఎవరితో అయినా, కొలీగ్స్తో, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి. వాళ్ళకి ఇష్టమైనవి మాట్లాడండి. మ్యూచువల్ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు క్రికెట్ అంటే ఇష్టం, ఇంకో అదర్ పర్సన్కి కూడా ఇష్టం అనుకోండి. హే లాస్ట్ టైం నువ్వు క్రికెట్కి వెళ్ళావా,
నెక్స్ట్ టైం పిలిస్తే చెప్పు, నేను కూడా వస్తాను. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఇలా స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఇష్టమైన మాటలు మాట్లాడండి. సో దెన్ ఆబ్వియస్గా దే లైక్. రాగానే పేరెంట్స్ ఏం చేస్తారు, స్కూల్ నుంచి రాగానే ఫటాఫటా క్లీన్ అప్ అవ్వు, ఫ్రెష్ అప్ అవ్వు, హోంవర్క్ రాసేసుకో, ఫాస్ట్గా ట్యూషన్కి వెళ్ళాలి, ఇది తినేసేయి ఫాస్ట్గా ఇన్స్టంట్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, టైం లేదు వీళ్ళకి. సో వాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేస్తే వాళ్ళు కూడా ప్రాపర్. రైట్, టైం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్వేస్ హస్బెండ్స్ కూడా బిజీ ఉన్నాను అంటాడు, కానీ నువ్వు ఇప్పుడు విరాట్ కోహ్లీ, అనుష్క చూసుకోండి, మనం చూస్తుంది అదే, బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, బట్ స్టిల్ మనకు కనిపించేది స్టిల్ అట్లీస్ట్ అంతవరకైనా ఉండండి, అట్లీస్ట్ అదైనా అడ్రస్ చేసి. దట్ ఈస్ యువర్ ప్రయారిటీ అన్నప్పుడు టేక్ టైం. ఆఫీస్ ఎంత ప్రయారిటీయో ఇది కూడా అంతే ప్రయారిటీ. ఇప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తాను, కట్ చేస్తారు కదా. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఫ్యామిలీతో ఉన్నాను, రేపు మార్నింగ్ వచ్చాక నేను కాల్ ఇది చేయనా, మాట్లాడదామా అని ఒక్క కాల్ మాట్లాడితే ఏమవుతుంది, నువ్వు గంటలు ఇంట్లో ఉన్నా కూడా అవే బిజీ కాల్స్ ఉంటాయి. బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు ది ఫ్యామిలీ. ఏదైతే నీ ప్రపంచమే ఏదైతే ఉందో ఆ ప్రపంచమే పక్కన పెట్టేసి నువ్వు దేనికోసం వర్క్ చేస్తున్నావు. ఓకే, సో ప్రయారిటీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ వెన్ ప్రయారిటీస్ ఆర్ క్లియర్, డెసిషన్స్ ఆర్ ఈజీ టు మేక్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఇదే పిల్లల్లోనే ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాడు నా మాట అనట్లేదని అదే డిఫరెంట్ స్టోరీ. పిల్లలకి అతి గారాబం చేస్తుంటారు కొంతమంది పేరెంట్స్. కరెక్ట్. అతి గారాబం చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పట్లో ఎక్కువ మంది అది కూడా చేస్తున్నారు. ఇది ఎట్లయితే మాట వినట్లేదు, అతి గారాబం చేసేవాళ్ళు కూడా ఎక్కువైనారు. అవును. ఒక పేరెంట్ లైక్ మదర్ ఉండి స్ట్రిక్ట్గా ఉంటుంటే ఇట్లా ఏం చేస్తారు, ఫాదరు గారాబం ఎక్కువ చేస్తుంటాడు. మనం టీవీలో కూడా చూస్తుంటాం, సినిమాల్లో చూస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అతి గారాబం చేయడం. ఈవెన్ పిల్లలకి కూడా ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంటారు వాళ్ళు, నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఎవరైతే కంఫర్ట్ ఇస్తారో వాళ్ళంటేనే ఇష్టం అని చెప్తారు వాళ్ళు. ఎవరైతే స్ట్రిక్ట్ ఉంటారో అమ్మో మా డాడీ, అమ్మో మా మమ్మీ అని అంటూ ఉంటారు. ఎందుకు? యు ఆర్ స్ట్రిక్ట్ పేరెంట్, అక్కడనే అర్థం చేసుకోండి, యు ఆర్ నాట్ కనెక్టెడ్. అట్లా అంటే వాళ్ళ మీద గౌరవం లేదని కాదు, యూ హ్యావ్ దట్ రెస్పెక్ట్, మా డాడీ మా మమ్మీ అని, బట్ స్టిల్ దే ఆర్ నాట్ కనెక్టింగ్ విత్ యూ. వాళ్ళు మీతో ఓపెన్గా లేకపోతే అర్థం చేసుకోండి, యూఆర్ నాట్ కనెక్టెడ్. సో ఎంత ఓపెన్గా ఉండి ఎంత మీరు కాన్వర్జేషన్స్ చేస్తారో డైలీ, అంత కనెక్టెడ్గా ఉంటారు వాళ్ళు. అంటే అంత మీ మాటలు వినే ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్ ప్యాంపరింగ్ ఎందుకు చేస్తున్నాము, బికాజ్ అవుట్ ఆఫ్ లవ్. అది వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూరే, పేరెంట్స్వి 100% ఇవ్వాలి, వాడికి ఏ కష్టం తెలియకూడదు, అన్నీ ఇచ్చేయాలి అనే ఇంటెన్షన్స్ ప్యూరే ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియట్లేదు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, రేపు పొద్దున వాడు మళ్ళీ ఇంకేం డిమాండ్ చేస్తాడు, సొసైటీలో ఎలా ఉంటాడు అనేది తెలియదు. చాలా డిమాండింగ్ అయిపోతారు. సైకిల్ ఫాలో అవ్వాలి. రైట్, ఫస్ట్ కనెక్ట్ అవ్వండి, ఏదైనా సరే ఇవ్వండి, రెస్పెక్ట్ఫుల్గా ఉండండి, కానీ సెట్ ఆఫ్ బౌండరీస్ ఉండాలి, హెల్తీ బౌండరీస్. ఇప్పుడు జంక్ ఫుడ్ అడిగాడు, ఇమీడియట్గా ఇవ్వకండి, డిలే చేయండి. హౌస్ రూల్ ఉంది కదా, ఓన్లీ సాటర్డే సండేస్. డెఫినెట్లీ ఇస్తా, బట్ వెయిట్ టిల్ సాటర్డే సండే. ఓకే, అక్కడ మనం ఇస్తున్నాము, వెయిట్ చేపిస్తున్నాం. రైట్, ఆ రెస్పెక్ట్ హోల్డ్ చేస్తున్నారు మీరు. ఓకే, ఇస్తాను కంపల్సరీ, ఓకే, కానీ ఓన్లీ సాటర్డే సండే. కొంచెం పెద్దవాళ్ళు అయితే యు నో వై ఐఎమ్ డిలేయింగ్ యూ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ దిస్ జంక్ ఫుడ్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు మమ్మీ ఇప్పుడు నో చెప్తుంది, కొంచెం బ్రెయిన్ మెచ్యూర్ అవుతుంది, అన్నీ అర్థం చేసుకుంటున్నాడు. కొంతమంది పిల్లలు చిన్న పిల్లలైనా చాలా షార్ప్ క్వశ్చన్స్ అడుగుతారు. దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. అంటే జస్ట్ నో కాకుండా ఎందుకు నో, వై నో నౌ అనేది చెప్తే అర్థం చేసుకుంటాడు. రెస్పెక్ట్ఫుల్గా చెప్పండి, నాట్ స్ట్రిక్ట్. ఓకే. అండ్ ఇంకోటి పిల్లల్లోనే కిడ్స్కి హ్యాపీ చైల్డ్హుడ్ చాలా అవసరం అని చెప్పి, 100% వెరీ మచ్ నీడెడ్ అని. ఎందుకు అంత లైక్ హ్యాపీ చైల్డ్హుడ్? మనము ఏదైతే చైల్డ్హుడ్ ఉందో మనది గుర్తుండదు, ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఏమి గుర్తుండవు మనకి, బికాస్ వీఆర్ నాట్ లివ్డ్ దట్ మూమెంట్. అంటే వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఈ హ్యాపీ చైల్డ్హుడ్ ఎంతవరకు యూజ్ అవుతుంది? హెల్త్ పరంగా అంటే ఏవైతే క్యాన్సర్ మీద ఉన్న క్యాన్సర్ బెడ్ పైన ఉన్న ఒక పేషెంట్ కూడా హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఆ క్యాన్సర్ సెల్స్ కూడా చచ్చిపోతాయి కదా, అంత ఇంపార్టెంట్. అంటే నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, ఎదుటి పర్సన్ని కూడా హ్యాపీ చేస్తున్నావు. అంటే మన సొసైటీలో చాలా నెగిటివిటీ ఉంది, దాంట్లో యాడ్ చేయాల్సింది ఇంకా నెగిటివిటీ కాదు, ఇంకా పాజిటివిటీ యాడ్ చేయాలి. ఎవరైతే నీతో కోపంగా మాట్లాడతారో నువ్వు కూడా కోపంగా మాట్లాడమని కాదు, వాడి దగ్గర కైండ్నెస్ మిస్ అవుతుంది, వాడి దగ్గర లవ్ మిస్ అవుతుంది, రెస్పెక్ట్ మిస్ అవుతుంది, అది నువ్వు ఇవ్వు, వాడు నేర్చుకుంటాడు నీ దగ్గర నుంచి అనే విషయాలు పిల్లలు కూడా అర్థమవుతాయి ఇప్పుడున్న పిల్లలకి. బికాస్ దే ఆర్ అప్డేటెడ్, మనలా కాదు. అసలు మన
మిలేనియల్స్ ఏదైతే ఉందో జనరేషన్, ఫోన్స్ తెలియదు, టీవీ ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం, మరి వెళ్ళి వెతుక్కొని మరి చూసేవాళ్ళం. చూసేవాళ్ళం, ఆ టైంకి వెళ్ళి చూసేవాళ్ళం. అది చాలా డిఫరెంట్ ఎరా అండి. ఇప్పుడు చాలా డిఫరెంట్. ఇప్పుడు జెన్ ఆల్ఫా, జెన్ బీటా, ఇంకా అప్కమింగ్ వస్తున్నాయి, జెన్జీస్ ఇంకా వస్తున్నాయి. అది ఇంకా అప్డేటెడ్. ఇప్పుడు ఏ అంటే మనకు కొత్త కదా, వాళ్ళు 90% ఏ యూస్ చేస్తారంట. ఇంకా అప్కమింగ్ జనరేషన్ మనం నేర్చుకుంటున్నాం అంతే. సో ఏ ఏజ్లో అయినా సరే పేరెంట్ అన్నంత మాత్రాన మీరు కమాండ్ చేయమని, మీరు డిమాండ్ చేయమని కాదు, ఓకే, మీరు కూడా వాళ్ళతో నేర్చుకోవాలని చెప్పి. ఓకే, యూ హ్యావ్ టు బి లెర్నింగ్ పేరెంట్, నాట్ జస్ట్ ఎ పేరెంట్. ఓకే. అండ్ ఇంకొకటి, మదర్ ఫాదర్ డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అనేం కాదులే, కానీ రోల్ ఆఫ్ మదర్ కానీ రోల్ ఆఫ్ ఫాదర్ కానీ కిడ్స్ని గ్రో చేసేటప్పుడు సో ఎవరిది ఏ టైంలో ఎంత ప్రయారిటీ ఉండొచ్చు? డెఫినెట్లీ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఉంటుంది, ఎందుకంటే మేల్ చిల్డ్రన్ ని గ్రో చేసేటప్పుడు కానీ ఫిమేల్, అంటే డిఫరెన్స్ చెప్పట్లేదు నేను, బట్ దెర్ ఆర్ సర్టైన్ థింగ్స్ లైక్ మదర్ కొన్ని చెప్పాల్సి ఉంటాయి, ఫాదర్ కొన్ని చెప్పాల్సి ఉంటాయి. సో మదర్ని చూసినప్పుడు ఫీమేల్ అంటేనే ఫెమినైన్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఒక లవ్, ఎమోషన్స్, కేర్, ఒక సెన్సిటివ్ పార్ట్ ఫీమేల్ అంటే. సో ఇలాంటి ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవడము మదర్ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, మదర్ ఎంత కామ్గా ఉంటే పిల్లలకి అంతా చెప్పగలుగుతుంది. ఆ మదర్ ఎమోషన్స్ కూడా ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోతున్నాయి కదా. సో ఎంతసేపు పిల్లల మీద దృష్టి పెట్టకండి, రాగానే లైఫ్ పార్ట్నర్ని పలకరించండి. హౌ వాజ్ దర్ డే, ఎలా గడిచింది అని తనని సంతోష పెడితే పిల్లలు ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటారు. తనకి చాక్లెట్స్ ఇచ్చే కంటే మీ వైఫ్కి ఒక కిస్ ఇవ్వడం, ఒక హక్ ఇవ్వడం వాళ్ళు చూసారనుకోండి, ఇట్ మల్టిప్లైస్. అరే నా పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఒక 10 చాక్లెట్స్ తిన్నంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో యూ అండర్స్టాండ్, లైఫ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ పేరెంట్స్ అయిన తర్వాత ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వైఫ్ కూడా అంతే. రాగానే ఆ కంప్లైంట్, ఈ కంప్లైంట్, ఈరోజు అలా అయింది, ఈరోజు ఇలా అయింది, మీ మమ్మీ నన్ను తిట్టింది చెప్తుంటారు కదా. ఏదో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, పవర్ బిల్ అంటారు, గ్యాస్ అంటారు, ఇది అంటారు, అదంటారు, అన్ని కంప్లైంట్స్ తీసుకొస్తారు. ఈరోజు వీడి ఇలా చేస్తాడు, ఆ అమ్మాయి ఇలా చేసింది, పక్కింటి వాళ్ళు అలా అన్నారు, లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఫస్ట్ రాగానే కామ్గా ఉండండి, రిలాక్స్ అవ్వనివ్వండి, ఫ్రెష్ అప్ అవ్వనివ్వండి, దెన్ సిట్. బోత్ పార్ట్నర్స్, ఓన్లీ 2 పార్ట్నర్సే. మళ్ళీ పిల్లల టైం వేరు. ఎగ్జాక్ట్లీ, మీరు బాగుంటే ఆబ్వియస్గా కరెక్ట్. ఈవెన్ ఇప్పటికైనా కూడా ఐ హ్యావ్ 2 చిల్డ్రన్ అని చెప్పాను కదా, స్టిల్ మా పిల్లల్ని ఇన్లాస్ ఇంట్లోనో లేకపోతే మా మదర్ ఇంట్లోనో పెట్టేసి వి గో టు వెకేషన్స్, ఓన్లీ వీ 2. ఫ్యామిలీ ట్రిప్ సపరేట్ ఉంటుంది, బట్ ఈ కపుల్ ట్రిప్ ఏదైతే ఉందో మళ్ళీ రిఫ్రెష్మెంట్ అనమాట. మళ్ళీ ఆ స్పార్క్, మిస్ అయిన స్పార్క్ మళ్ళీ తీసుకురావాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫేసెస్, డైరెక్ట్లీ ప్రపోర్షన్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు బాటిల్లో ఉన్నంత వరకే నేను కప్లో పోయగలుగుతాను కదా, ఇది ఎంటీ అయిపోతే దీన్ని ఫిల్ చేసుకునే టైం రావాలి కంపల్సరీ, రైట్? ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏదైతే ఎమోషనల్ సపోర్ట్ ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్. అది పిల్లల మీద అనుకోవచ్చు, తన కెరీర్ మీద, ఇద్దరు కెరీర్స్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. సొసైటీలో మీ ఇమేజ్ క్రియేట్ ఎలా చేసుకోవాలనేది ఇంపాక్ట్ అవుతుంది. ఈ పిల్లల్ని లైక్ రొటీన్ థింగ్స్ ఉంటాయి, మార్నింగ్ లేవడం, బ్రష్ చేసుకోవడం, సో ఇంపార్టెన్స్ ఆఫ్ డైలీ రొటీన్స్ కిడ్స్ లో అసలు ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఒక బిగ్ గోల్ పెట్టుకునే ముందు చిన్న స్టెప్ తోనే స్టార్ట్ చేస్తాం కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, డైలీ స్ట్రగుల్ కాబట్టి. ఇక్కడ మీరు డేని విన్ అయితే ఒక వీక్ ని విన్ అయినట్టు, వీక్ ని విన్ అయితే ఒక మంత్ ని విన్ అయితే ఇంకా గోల్ ని విన్ అవుతారు అన్నట్టు. సో డేని విన్ అవ్వండి. ఈవెన్ మీరు ఫిట్నెస్కి వెళ్ళినా కూడా 6 ప్యాక్ కావాలనేది దట్ ఈస్ అల్టిమేట్. మీరు ఈరోజు చేస్తే అది ఎలాగో వస్తుంది మీకు, బై ప్రోడక్ట్. అది వన్ డేలో రాదు. సో ఇప్పుడు మీకు తెలుసుకున్నారు, పేరెంటింగ్ అంతా తెలుసుకున్నారు, స్ట్రాటజీస్ తెలుసుకున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ మీ పిల్లాడు ఇంకా మారిపోయాడని కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, హ్యావ్ టు బీ పేషెన్స్. మీరు చాలా పేషెన్స్గా ఉండాలి. మీలో చేంజ్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఇప్పుడే రావాలని లేదు, బికాస్ దే ఆర్ ట్యూన్, దే ఆర్ ప్రోగ్రామ్డ్. ఇన్ని ఇయర్స్ వరకు మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ చేశారో ఇప్పుడు ఉంది, ఫస్ట్ దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలి, తర్వాత మళ్ళీ మంచి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. దానికి టైం పడుతుంది కదా. సో బీ పేషెన్స్. ఖచ్చితంగా వాళ్ళు మారుతారు, ఓన్లీ వెన్ యు ఆర్ చేంజ్డ్. టీనేజర్స్లో ఎస్పెషలీ సో అంటే బ్యాడ్ థింగ్ ఇది ఆల్మోస్ట్, డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లైక్ ఈవెన్ సెక్స్ విషయం కానీ, లైక్ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ ఏదర్ లైక్ ఇది బాగా ఇంపాక్ట్ అవుతున్నారు
సో అలాంటి వాళ్ళకి టీనేజర్స్ నేను చెప్పేది అడల్ట్స్ కూడా కాదు, టీనేజర్స్ వాళ్ళకి లైక్ మన పేరెంటింగ్ రోల్ ఎంతవరకు తీసుకోవాలంటారు? సో ఈ 3 థింగ్స్ ఇప్పుడు చాలా వర్స్ట్ థింగ్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో వాటిలో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్? సో ఈ టీనేజ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది టోటలీ డిపెండ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ అనమాట. వీళ్ళు ఏ విధంగా పెరిగారు ఎన్ని ఇయర్స్ అనేది టీనేజ్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆఫ్టర్ టీనేజ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఒక హస్బెండ్ వైఫ్ గొడవ పడుతున్నారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్స్. వాళ్ళ రూట్స్ నుంచి అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ పేరెంటింగ్ నుంచి వస్తున్న ఒక థింగ్. వాళ్ళ డాడీ ఎప్పుడు వాళ్ళ మదర్ని కొడుతుండేవాడు అనుకోండి, వైఫ్ వచ్చాక వీడు కూడా కొట్టడం నార్మలే అనుకుంటాడు కదా. సో అక్కడ చూసుంటాడు కాబట్టి సేమ్. ఆబ్వియస్లీ పేరెంటింగ్ అనేది చాలా రూట్స్ అనమాట. చెట్టుకి రూట్స్ ఎంత ఇంపార్టెంటో ఈ పేరెంటింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు చెట్టు వాడిపోతుంది అని అంటే చెట్టుని బ్లేమ్ చేయకండి, మీరు రూట్స్ని బ్లేమ్ చేయండి. రూట్స్ చెక్ చేసుకోండి ఫస్ట్. అందుకే అప్పట్లో పెళ్ళిళ్ళు చేయాలని అంటే తరతరాలు చూసేది వాళ్ళ రూట్స్ ఎంత బాగున్నాయి అని, వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్లీ కదా, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది, ఎంత గౌరవంగా ఉన్నారు. రైట్. ఇప్పుడు ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్, కార్ ఉందా, సొంత ఇల్లు ఉందా, ఇవి చూస్తున్నారు. ఫ్యామిలీస్ చూడట్లే. స్టిల్ ఫ్యామిలీ చూసినా కూడా గొడవలు అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఈగో ఇష్యూస్ అనుకోవచ్చు ఇవన్నీ. సో ఈ టీనేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పిల్లాడు సరే టీనేజ్ బిఫోర్ వరకు చాలా బాగా పెరిగాడు. కొంతమంది ఉంటారు టాపర్స్ కూడా ఎట్ ఏ టైం టీనేజ్ కాగానే వాడు మారుతాడు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతాడు. కంప్లీట్ గా చదివేవాడు మొత్తం ఫెయిల్ అయ్యే మార్క్స్ వస్తూ ఉంటాయి. బికాస్ పేరెంట్స్ కనెక్షన్ మిస్ అవుతుంది అక్కడ. హాస్టల్లో వేసేస్తారు కదా, వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎలాంటి పదాలు వింటున్నాడు, ఏం చూస్తున్నాడు, ఏం లేదు తెలియట్లేదు కదా పేరెంట్స్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ దూరం అవుతున్నారు. ఈ గుడ్ థింగ్స్ నేర్పించే పేరెంట్స్ దూరం అయినప్పుడు ఇదే సేమ్ థింగ్ ఫ్రెండ్స్ నుంచి బయట ఎన్విరాన్మెంట్ నుంచి బ్యాడ్గా నేర్చుకుంటున్నాడు. దీని రీప్లేస్మెంట్ అక్కడ చూస్తాం. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోండి, పేరెంట్స్ హెసిటేషన్గా ఫీల్ అయ్యో లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకొని పిల్లలకి చెప్పరు. టైం వచ్చినప్పుడు వాడే తెలుసుకుంటాడులే అనుకుంటారు, లేదా స్కూల్లో సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాడే నేర్చుకుంటాడులే అని అనుకొని వదిలేస్తారు. బట్ వీడు ఈవెన్ టీచర్స్ కూడా ఏం చేస్తారు, కొంతమంది మీరే చదువుకోండి అంటారు, లేకపోతే పైన పైన లైట్గా చెప్పేసి వదిలేస్తారు. మరి వాడు రియల్ కాంటెంట్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు కదా. సో పేరెంట్స్ నుంచి గురువు నుంచి రానప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే సోషల్ మీడియా, వీళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్తే దాన్ని ఒక పాజిటివ్ వేలో మంచిగా చెప్తారు. అదే నీకు ఇంకొక దగ్గర నుంచి తీసుకున్నప్పుడు దాన్ని నెగిటివ్ వేలో తీసుకుంటాడు. రైట్. సో చిన్నప్పటి నుంచే వాళ్ళ బాడీ పార్ట్స్ ఏంటి, మేల్ ఫీమేల్ అంటే ఎందుకు స్పెసిఫిక్గా ఉంటారు, ఎందుకు మనం ఇలా డిఫరెంట్గా ఉన్నాము, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఏది ఎప్పుడు ఎలాంటి టైంలో చేస్తే కరెక్ట్ అనేది అన్నీ ఎందుకు అంటే ఫీమేల్కి కూడా రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఒక హ్యూమన్ అనేది బర్త్ ఎలా ఇస్తారు, ఇవన్నీ ఈ సైన్స్ తెలియకపోతే వాడు ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ తీసుకుంటాడు కదా ఈ సబ్జెక్ట్ని. అదే మనం ఎక్కడైతే పాజిటివ్ చెప్పలేదో వాళ్ళు నెగిటివ్ దగ్గర నుంచి తీసుకుంటారు, దాన్ని నేర్చుకుంటున్నాడు. సో పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ప్లీజ్ డోంట్ హెజిటేట్. ఎలా నేర్పించాలనేది చాలా మెథడ్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి అలాంటివి ఇంట్రడ్యూస్ చేయడానికి పిల్లలకి. ఎందుకు ఇన్ని రేప్ కేసెస్ కానీ ఇంత టీజింగ్లు కానీ ఎందుకు వస్తున్నాయి, బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి. ఇది చేయడం తప్పు అని చెప్పేవాడు ఎవడు లేడు, చెప్పినా వాడు రాంగ్గా చెప్తున్నాడు, ఎడ్యుకేట్ చేయట్లేదు ప్రాపర్లీ. సో ఇదంతా పేరెంటింగే మళ్ళీ. ఇట్స్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్ బట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పేరెంటింగ్. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మరి పిల్లలు టీనేజ్ వినకపోవడానికి రీజన్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టెడ్గా లేరు, వాళ్ళ ఎఫర్ట్స్ని మీరు అప్రిషియేట్ చేయట్లేదు. ఎన్ని చేసినా కూడా మా డాడీ ఇంతే అంటాడు, అసలు ఏం మెచ్చుకోడు. లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకడు బాగా చదివేవాడు ఉంటాడు, ఒకడు చదవని వాడు ఉంటాడు, ప్రతిసారి కంపారిజన్స్ చేస్తాడు. సిబ్లింగ్స్ ఎందుకు ఇద్దరికి పడదు అని అంటే దిస్ ఇస్ ద కంపారిజన్ ప్రాబ్లం వల్ల. కానీ అనుకుంటారు వీడికి ఎప్పుడు పడదు, ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారని. క్రియేట్ చేసింది మనమే. మీరు తెలుసుకోండి, ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది, దానికి పువ్వులు పూయాయి కదా, ఇప్పుడు రోజ్ ఉంది దానికి పూస్తాయి, బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఇందాక డిఎంఐటి గురించి మాట్లాడాం, అంతే డిఎంఐటి మాట్లాడాం. ఇది చేయించుకుంటే ఇదేం చెట్టు తెలుస్తుంది మీకు. దాని తగ్గట్టు మీరు రోజుకైతే డైలీ వాటర్ పోయాలి, మనీ ప్లాంట్కి అవసరం లేదు, ఒకేషనలీ పోయొచ్చు. అలా మీకు అర్థమవుతుంది ఎవడు బాగా చదువుతున్నాడు, ఎవరు చదవట్లేదు, ఎవరిని ఎక్కడ పెట్టాలి,
దానికి మీరు సపోర్ట్ ఇవ్వాలి అంతే యాజ్ ఎ పేరెంట్గా. ఎగ్జాక్ట్లీ. ఇద్దరిని కంపేర్ చేసేసి ఇద్దరి మీద ఫైట్స్ పెంచేసి ఇద్దరిని ఇదే ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి, మా ఫ్యామిలీలో అందరు డాక్టర్స్, నువ్వు కూడా డాక్టర్ అవ్వు, ఓకే ఇది ఫోర్స్ఫుల్గా చేస్తారు. బట్ లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. ఓకే. ఇక్కడ నుంచే వస్తుంది ఈ కార్పొరేట్ ప్రెషర్ అంతా. తీసుకొస్తున్నారు కూడా. అంతా మొత్తం ర్యాట్ రేస్. ఓకే. ఈ పిల్లల్లో నిద్ర చాలా ఇంపార్టెంట్, పిల్లలకే కదా పెద్దలకు కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్. స్లీప్ ఇంపార్టెన్స్ పిల్లల్లో మనం లైక్ ఎంతవరకు అంటే ఇన్ని అవర్స్ పడుకోవాలి ఈ ఏజ్ పిల్లలు ఇట్లా అనేది అట్లీస్ట్ పేరెంట్స్కైనా అంత అవేర్నెస్ ఉందా? పేరెంట్స్కి ఉందా లేదా ఐ డోంట్ నో, బట్ స్టిల్ దే ఆర్ ఏది ఐడియల్ టైం మీరు చెప్పగలిగితే, లైక్ ఐడియల్ టైం అండ్ ఐడియల్ ఎంతసేపు పడుకుంటే పిల్లలకి ఇంపార్టెన్స్? సి దెర్ ఈస్ టూ థింగ్స్, స్లీప్ ఈజ్ డిఫరెంట్, రెస్ట్ ఈజ్ డిఫరెంట్. కొన్నిసార్లు మనకి ఎంతో చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక 5 minutes పడుకొని లేస్తే చాలు, చాలా రిఫ్రెష్మెంట్ వస్తుంది. బికాస్ యు ఆర్ రెస్టింగ్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్, యు ఆర్ నాట్ స్లీపింగ్, యు ఆర్ రెస్టింగ్. సో నైట్ ఏంటి అని అంటే ఎంతసేపు ఇన్ని అవర్స్ అని మనం మెన్షన్ చేసి పర్టికులర్గా చెప్తాము. ఇప్పుడు మీరు చూసుకుంటే యోగీస్ ఎవరైతే మెడిటేషన్స్ ధ్యానంలో ఉంటారో, ఎక్కువ యోగా ప్రాక్టీసెస్ చేస్తారో వాళ్ళు ఎక్కువ పడుకోరు. బట్ వాళ్ళకి ఎందుకు మరి ప్రాబ్లమ్స్ రావట్లేదు? మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ రెస్ట్ థింగ్. బాడీకి రెస్ట్ కావాలి కానీ ఇన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ కావాలని కాదు. సరే ఇన్ని అవర్స్ పడుకున్నారు బట్ స్టిల్ నీకు నిద్ర వస్తుందని అంటే యువర్ బాడీ ఈజ్ నాట్ రెస్టింగ్. పిల్లలు కూడా అంతే, ఏజ్కి తగ్గట్టుగా రెస్టింగ్ అవర్స్ అనేది ఉంటుంది. మరి టాడ్లర్ మంత్స్ బేబీ 2 years వరకు అని అంటే ఒక 10 to 12 hours అని చెప్తారు. ఒక ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వచ్చే వరకు ఒక 10 hours, 9 to 10 hours. దాని తర్వాత టీనేజ్ వచ్చాక ఒక 8 hours. ఇంకా మళ్ళీ అడల్ట్స్ అని అంటే ఇంకా మనం రెస్ట్ లేకుండా పనిచేస్తాం కదా, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో మేక్ ష్యూర్ మీ పిల్లలు రెస్ట్ఫుల్గా పడుకుంటున్నారా, జస్ట్ పడుకుంటున్నారా, ఈ డిఫరెన్సెస్ చూసుకోవాలి, తెలుసుకోవాలి. కొంతమంది మధ్యాహ్నం చాలా పడుకోబెట్టేస్తారు, నైట్ పడుకోవట్లేదని కంప్లైంట్ చేస్తారు. మా వాడు కూడా మధ్యాహ్నం పడుకుంటాడు, అంటే నైట్ పడుకుంటాడు 2 ఇట్స్ ఓకే. ఓకే, మధ్యలో లేస్తున్నారని అంటే అర్థం చేసుకోండి వాడు సరిగా పడుకోవట్లేదు. సో మేక్ ష్యూర్ ఏం డిస్టర్బ్ చేస్తుంది ఆ నిద్రని. చాలా పడుకునే ముందు 1-2 glasses వాటర్ తాగుతూ ఉంటారు, అది తాగకూడదు. జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్ చాలు. ఎందుకంటే మళ్ళీ మనకి వాష్రూమ్ కానీ లేస్తూ ఉంటాం, నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అలా ఉండకూడదు. సో వన్స్ పడుకున్నారని అంటే మార్నింగ్ అయ్యే వరకు అరే అప్పుడే తెల్లారిపోయిందా అనాలి మనం, దట్ ఈస్ రెస్టింగ్. సో ఈ బాడీ ఎందుకు రెస్ట్ ఇంపార్టెంట్? ఇప్పుడు బ్యాటరీ అయిపోయింది ఫోన్లో, ఛార్జింగ్ పెడతాము, 5-10 minutesలో లేపేసాం అనుకోండి దాన్ని, అంటే ఛార్జింగ్ తీసేసాం అనుకోండి, ఎక్కువ వర్క్ చేయదు. ప్రాపర్ దాని ఛార్జర్ పెడితేనే అది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, ఎక్కువసేపు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ కదా. సో పిల్లలు కూడా అంతే, డే టైంలో ఎక్కువ పడుకోబెట్టకండి, నైట్ టైం చాలా పడుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మెలనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో రిపేర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎర్లీగా తినాలి, ఎర్లీ టు బెడ్ ఈజ్ గుడ్ అని చెప్తూ ఉంటాం, ఎర్లీ టు రైజ్ అని చెప్పి. ఎందుకు? ఏదైతే సన్లైట్ పోతుందో మన మెల్టిన్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెలనిన్ అనే హార్మోన్, అది మన బాడీ సిస్టమ్ని రిపేర్ చేస్తుంది. మీకు ఎక్కడ జబ్బు ఉన్నా కూడా, ఫీవర్ ఉన్నా కూడా ఆ హార్మోన్ మనకు హెల్ప్ చేస్తుంది రిపేర్ అవ్వడానికి. ఈవెన్ బ్రెయిన్కి అది చాలా ఇంపార్టెంట్. సో ఈ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో తొందరగా తినడం వల్ల తొందరగా అరిగిపోతుంది, అరిగిపోయిన తర్వాత రిపేరింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 o'clock, 2:30, 3 o'clock వరకు మీరు నైట్ తిన్న ఫుడ్ అంతా కూడా అరిగిపోవాలి. బిట్వీన్ ఆ టైంకి అరిగిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో హెల్తీగా తినిపించడం ఇంపార్టెంట్, ఎర్లీగా పడుకోబెట్టడం ఇంపార్టెంట్, బేబీ రెస్ట్ఫుల్గా పడుకోవడం ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ అంటాము కదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. మార్నింగ్ లేవడం కూడా ఇంపార్టెంటే. కొంతమంది అవర్స్కి మించి పడుకున్నా కూడా దట్ ఈస్ నెగిటివ్ సైన్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ దేర్ బాడీ అని అనుకోవాలి. ప్రాపర్ టైం పడుకోబెట్టడం కూడా చాలా భయంగా పడుకోబెడుతున్నారండి. బూచోడొస్తున్నాడు, ఎందుకంటే ఇక ఈ టైంకి పడుకోవాలి వాడు అని ఒక టాస్క్ లాగా పడుకోవాల్సిందే అని. అలా చేయొద్దు, హరిగా పడుకోబెట్టకండి, మంచిగా పీస్ఫుల్గా పడుకోబెట్టాలి. అప్పుడే సౌండ్ స్లీప్ అనేది వస్తుంది, రెస్ట్ఫుల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫియర్ క్రియేట్ చేశారు, మైండ్ ఆలోచిస్తుంది, భయం క్రియేట్ అవుతుంది, ఎమోషన్స్ రెగ్యులేట్ అవుతున్నాయి. అక్కడ మైండ్ ఎందుకు రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది అప్పుడు కదా. సో కామ్గా ఉండాలి. బిఫోర్ బెడ్ 2 hours బెడ్ టైంకి స్క్రీన్స్ అన్నీ ఆఫ్ చేయాలి.
ఎందుకంటే బ్లూ లైట్ ఆ మెల్టిన్ని ప్రొడ్యూస్ చేయదు, ఇంకా ఇది డే అని అనుకొని స్టార్ట్ చేయదు. సో 2 hours బిఫోర్ బెడ్ టైం అనేది స్క్రీన్స్ అన్నీ కట్ ఆఫ్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఉంచాలి తినడానికి పడుకోవడానికి. ఓకే ఓకే, బికాస్ తినగానే పడుకుంటే కూడా అది కరెక్ట్ కాదు. అండ్ ఎలా పడుకోబట్టాలి, స్టోరీస్ చెప్పండి, ఈరోజు ఏం చేసావు, లేకపోతే మంచి మూమెంట్స్ ఏమున్నాయి. వాళ్ళు చాలా పడుకునేటప్పుడు షేర్ చేసుకుంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బికాస్ వాళ్ళ మైండ్లో ఉన్నదంతా చెప్పేసేయాలి మమ్మీకి. అప్పుడు ఖాళీ అయిపోతుంది బ్రెయిన్. కామ్గా పడుకుంటాడు. వినండి కాసేపు. మీరు 9 o'clock పడుకోవాలని మీ గోల్ ఉంది, డైలీ 9కి పడుకోబెట్టాలి. 8 o'clockకి బెడ్లోకి వెళ్ళిపోండి. గివ్ సమ్ టైమ్. బెడ్ టైం అనేది ఉండాలి, ఆ రొటీన్ అనేది ఉండాలి. టేక్ ఏ షవర్. ఫుడ్ తర్వాత 1 hour తర్వాత టేక్ ఏ షవర్. మంచి బాడీ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వాలి. థాట్స్ అన్నీ కూడా బయట పెట్టేస్తే మైండ్ ఖాళీ అయిపోతుంది వాళ్ళకి. షేర్ చేశాను మమ్మీకి, అన్నీ చెప్పేశానని ఒక సాటిస్ఫాక్షన్. ప్రశాంతంగా పడుకుంటారు. కలలు, ఈ దయ్యాలు వచ్చాయి అని మధ్య మధ్యలో ఉలికిపడి లేస్తూ ఉంటారు పిల్లలు. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, మధ్య మధ్యలో లేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, లేదా బెడ్ వెట్టింగ్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది. 3 years 5 years 6 years అయినా కూడా పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు అంటాడు. బికాస్ వాళ్ళు ఫియర్ఫుల్గా పడుకుంటున్నాడు. సో వాడి కొంచెం మంచి సూదింగ్ మ్యూజిక్స్ ఉంటాయి, లల్లబై అని మ్యూజిక్ ఉంటుంది. డైజెషన్ కూడా ప్రాపర్గా జరిగేలాగా కొంచెం సాత్వికంగా ఇవ్వాలి ఫుడ్. మళ్ళీ జంక్ ఫుడ్స్, బిర్యానీ పెట్టి పిజ్జా బర్గర్స్ పెట్టేసి పడుకోబెడితే దే వోంట్ స్లీప్. ఓకే, సో దీస్ ఆర్ ద అన్ని కండిషన్స్ కూడా మనం చూసుకోవాలి ప్రాపర్గా. అండ్ ఇంకొకటి ఈ పిల్లల్లోనే లైక్ ఆల్మోస్ట్ చెప్పారు మీరు అన్నీ కూడా, బట్ అవి కాకుండా పిల్లల్లో మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ నేర్పించడం ఎలా పిల్లలకి? ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అవసరమైన దానికంటే అనవసరంగా అరుస్తున్నారు, అనవసరంగా పిల్లల ఇమేజ్ని రీప్లేస్ చేస్తున్నారండి. ఇప్పుడు మమ్మీ డాడీకి తెలుసు వాట్ ఈస్ గుడ్ ఫర్ చైల్డ్ అని. ఏ పేరెంట్ కూడా చైల్డ్కి బ్యాడ్ చేయాలని ఉండదు కదా, గుడ్ చేయాలని అనే ఇంటెన్షన్లో వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఎథిక్స్, మోరల్ వాల్యూస్, ఈ కల్చర్ ఏదైతే మన ట్రెడిషన్ ఏదైతే ఉందో మన గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ తెలుసు కదా. ఇలాంటి వాటిలో సపోర్ట్ చేయమనండి. ఏదైతే వాళ్ళకి ఇచ్చిన టైం ఏదైతే ఉందో, స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో, మమ్మీ ఎప్పుడు అలానే అంటది, నువ్వు తీసుకో ఫోన్ అని గ్రాండ్ పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చైల్డ్ ఫోన్ అడిగినప్పుడు డాడీ ఇవ్వట్లేదు, మమ్మీ దగ్గరికి వెళ్తాడు, మమ్మీ ఇవ్వట్లేదు, గ్రాండ్ పేరెంట్స్ పక్కా ఇస్తారు. ఎందుకు? అవుట్ ఆఫ్ లవ్. పాపం వాడిని ఏడిపియొద్దు, పాపం చిన్నోడు, ఒక్కసారి ఇస్తే ఏమవుతుంది, అదే మిస్టేక్ జరుగుతుంది. ఫోన్ ఎందుకు నాన్న, నీకు ఒక స్టోరీ చెప్తారా, ఒక భగవద్గీత శ్లోకం చెప్పండి, ఒక మోరల్ స్టోరీ చెప్పండి. ఇవన్నీ కూడా గ్రాండ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఇఫ్ గ్రాండ్ పేరెంట్స్ లేరు, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఎలా అని అంటే, మీరు కూడా డైలీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత చిన్న ఒక దీపం పెట్టడం నేర్పించండి, ప్రే చేయడం, గ్రాటిట్యూడ్ తెలపడం నేర్పించండి. దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి వద్దు, మీరు ఆపండి. పిల్లలకు కూడా చెప్పండి, సే థ్యాంక్ యూ, జస్ట్ థ్యాంక్ యూ చాలు. ఎందుకంటే చాలామంది రోడ్డు మీద ఫుడ్ లేక ఆకలితో ఉన్నారు, షెల్టర్ లేక పడిపోయి అక్కడ రోడ్డు మీద పాత్లో పడుకుంటున్నారు. వీ హ్యావ్ ఆల్ దోస్. సే థ్యాంక్ యూ. మీ మీద రెస్పెక్ట్, దేవుడి మీద రెస్పెక్ట్, ఒక హ్యాపీ ఉంటాడు, అరే నా లైఫ్లో చాలా ఉన్నాయని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కడి నుంచో పెద్ద పెద్దది కాదు ఇది, జస్ట్ మీరు చేసిన డైలీ యాక్టివిటీసే. బట్ మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. స్నానం చేసావుగా, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, ఇలా కాదు. నేను దీపం ముట్టిస్తున్నా, నువ్వు కూడా జాయిన్ అవుతావా, ఇలా హారతి పట్టుకో, ఈ అగరబత్తి తిప్పు, చిన్న చిన్నవి ఇస్తూ ఉండండి వాళ్ళకు కూడా. వెళ్ళి అందరికి ప్రసాదం పంచిరా, డిఫరెన్స్ రైట్. ఒక సిచ్యువేషన్ని మీకు తగ్గట్టుగా మలుచుకోవడమే ఇట్స్ ఎ పేరెంటింగ్ స్కిల్. మంచిగా చెప్పారు. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ అంటే మనకు తెలిసినవే, కాకపోతే మనం చెప్పే విధానంలో మార్చుకుంటే సరిపోతుంది. కొంచెం మీ బ్రెయిన్కి అలాంటి టైంలో పదును పెట్టండి. ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను, వాడు మాట వినట్లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తే వాడు నా మాట వింటాడు. అరవడం ఒకటే సొల్యూషన్ కాదు, అరిస్తే మీకు దూరం అవుతున్నాడు. కూల్గా ఉండడం, ప్రశాంతంగా ఉండండి ఫస్ట్. మనం ప్రశాంతంగా ఉండి వాళ్ళు మళ్ళీ డీప్ బ్రీతింగ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, మంచిగా బ్యాడ్మింటన్ ఉంది, క్రికెట్ ఉంది, చిన్న వాకింగ్. ఇంటి దగ్గరలో చాలా మందికి పార్క్స్ ఉంటాయి, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, కిందికి వెళ్ళి మంచిగా నడవండి వాళ్ళతో పాటు.
ఎక్కువ మాట్లాడాలండి పిల్లలతోని, స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, వాడు చెప్పేది మాట్లాడండి, వినాలి. వాడు చెప్పేది పూర్తిగా వినండి. డోంట్ జడ్జ్. ఆపు అని నోరు మళ్ళని ఆపొద్దు. ఎంత మాట్లాడితే వాడు అంత ఓపెన్ అప్ అవుతాడు. టీనేజ్లో కూడా మీతో కనెక్టెడ్గా ఉంటాడు. అరే నేను మమ్మీకి ఇది చెప్తే ఇది అర్థం చేసుకుంటుంది ఓకే, అని వాడికి తెలియాలి. ట్రూ. ఇప్పుడు అమ్మాయి నచ్చింది బయట ఎవరో, అమ్మాయి కంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కంటే ఫస్ట్ నీకే వచ్చి చెప్పాలి. మీరు అంత ఓపెన్గా ఉండాలి. ఉంటే ఇఫ్ ఇన్ కేస్ చెప్పట్లేదు, మీకు ఏదో బయట సోర్స్తో మీకు తెలిసింది వాడు ఎవరినో లవ్ చేస్తున్నాడో లేకపోతే వాడికి ఎవరో ఇష్టం అని అనుకుందాము, దెన్ స్టార్ట్ అలాంటి కాన్వర్సేషన్ మీరు స్టార్ట్ చేయండి. మీరే ఏ నాన్న నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఎవరైనా చూసినప్పుడు చాలా హ్యాపీగా, చాలా కడుపులో ఒక బటర్ఫ్లై అలాంటి మూమెంట్స్ ఏమైనా జరిగినాయా నీ లైఫ్లో? దెన్ హీల్ ఓపెన్ అప్. జస్ట్ మీరు మాత్రమే ఉండాలి, మీరు మీ పిల్లలు అంతే. ఓకే, జస్ట్ 2 persons, పేరెంట్ చైల్డ్ అంతే. అందరు ముంగట అడిగారు అనుకోండి, లేదు 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 అగైన్ మళ్ళీ లేదు, అలానే ఉంటాడు. చెప్పాలా వద్దా అని ఏదో చేస్తాడు. నవ్ యూ అండర్స్టాండ్, కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంది, ఓకే ఓకే ఇట్స్ ఓకే, డోంట్ గెట్ స్ట్రెస్డ్. ఓకే, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఓకే, గాట్ ఇట్. అలా మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే టీనేజ్ ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. లేదా మీరు అలాంటి వయసులో ఉన్నప్పుడు మీకు అలా అనిపించిన మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. నో ప్రాబ్లం, ఇట్స్ కామన్, ఇట్స్ న్యాచురల్, ఇది అందరికీ జరుగుతుంది. బట్ డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డిసైడ్. వాళ్ళు నీకు ఇది కరెక్టా కాదా అనేది తర్వాత విషయం. అనిపించిందా లేదా, జస్ట్ షేర్ దట్ మూమెంట్. ఓకే, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి పిల్లల్లో ఫైనల్ థింగ్, సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయాలి చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ? సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేయండి, మేక్ దెమ్ బిజీ. ఓకే, ఇప్పుడు చిన్న పిల్లలు ఒక హాఫ్ డే ఉన్నారు, కాసేపు రాగానే తినగానే కొద్దిసేపు పడుకుంటారు, న్యాప్ తీసుకుంటారు. లేవగానే ఏముంటాయి రొటీన్, ఏదైనా బోర్డ్ గేమ్స్, పజిల్స్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మీరు కూడా రిఫ్రెష్ అవ్వాలనంటే అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్ళండి. మెయిన్గా చెప్పాలనంటే కరాటే నేర్పించండి. కరాటే ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కావాలి. ఎదుటి పర్సన్కి ఏదైనా ప్రాబ్లమాటిక్ అనిపించినా కూడా మీరు హెల్ప్ చేయగలగాలి. 2 waysలో యూజ్ అవ్వాలి. మీరు ఏం చేసినా చేయకపోయినా కరాటే ఇంక్లూడ్ చేయండి పిల్లలకి. ఈవెన్ ఇప్పటికీ 2 పిల్లలతో నేను కూడా నేర్చుకుంటాను. మీరు కూడా నేర్చుకుంటున్నారు? ఎస్, ఎందుకంటే నాకు అవసరమే. ఆల్ ద టైం అందరూ ఉండరు కదా మనతో. అది పిల్లలకి చెప్పాలి. ఎవ్రీ టైం మమ్మీ నీతో ఉండదు, ఎవ్రీ టైం డాడీ నీతో ఉండడు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్, రైట్. ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి నువ్వు అని పేరెంటే చెప్పగలగాలి. సో సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు వాటి టైం ఎక్కడ ఉంటుందండి స్క్రీన్స్? మనం టైం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మీరు అంత బిజీ ఉంటే క్లాసెస్లో 6 to 7 ఒక క్లాస్, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఎంగేజ్ అవ్వే, రిలాక్స్ అయ్యే క్లాస్ కావాలి. అది కూడా ఫోర్స్ చేయొద్దు, నువ్వు పోవాలి ఇది నేర్చుకోవాలి కాదు. నీకు ఏది ఇష్టం, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. కరాటే ఉందా, డాన్స్ ఉందా, చాలా ఉన్నాయి కదా ఇప్పుడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పట్లో అంటే లేరు, ఫెసిలిటీ ఉంది ఎస్పెషల్లీ సిటీస్ లో. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే.